హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ క్లాస్లో మనం డెసిషన్ మేకింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా మనం ఇప్పటి వరకు రాసినటువంటి సింపుల్ ప్రోగ్రామ్స్ కాకుండా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. సో చిన్న కండిషన్స్ చెక్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్స్ రాయటం, అలాగే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం లూప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ లూప్స్ అనే కాన్సెప్ట్తో కాస్త అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ రాయటం, ఇలా మనము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో అందులో భాగంగా మనం ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అనేది చూడబోతున్నాము. సో మనకి జనరల్గా స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసా? ఒక ప్రోగ్రాంలో మనం రాసే ప్రతి లైన్ కూడా ఒక స్టేట్మెంటే. ఈ ఇంటిజర్స్, ఫ్లోటింగ్ పాయింట్, వేరియబుల్స్ డిక్లరేషన్స్ అవి రాస్తాము, అలాగే ప్రింట్ఎఫ్ రాస్తాము, స్కాన్ఎఫ్ రాస్తాము. ఇలా మనం ప్రోగ్రాంలో ఏవైతే రాస్తున్నామో ప్రతి దాన్ని కూడా ఒక స్టేట్మెంట్ అంటారు. ఓకే, సో అటువంటి స్టేట్మెంట్లు మనకి సి ప్రోగ్రామింగ్లో మనం ఇప్పటి వరకు చూసినటువంటి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ప్రోగ్రాంలో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ప్రతిదీ ఎగ్జిక్యూట్ అయ్యేదన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఒక ప్రోగ్రాంలో 4 స్టేట్మెంట్స్, 10 స్టేట్మెంట్స్ ఎన్నున్నా సరే, సో ప్రతిదీ ఆర్డర్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చేది. ఇప్పటి వరకు మనం రాసిన అన్ని ప్రోగ్రామ్స్లో మనం దాని యొక్క అవుట్పుట్ని కూడా చూసేవాళ్ళం. అయితే అలా ప్రతి స్టేట్మెంటు ఒకదాని తర్వాత ఒకటి ఏది విడిచిపెట్టకుండా ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వటాన్ని ఏమంటారు అంటే దాన్ని సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. దాన్ని ఏమంటారు? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారనమాట. అర్థమవుతుందా? సో ఏ స్టేట్మెంట్స్ అయితే సో 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయో, ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవుతుందో అటువంటి స్టేట్మెంట్స్ని, అటువంటి ఎగ్జిక్యూషన్ని మనం ఏమంటాము? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటాం. అయితే చిన్న ప్రోగ్రామ్స్లో అయితే మనకి ఇలా ప్రతి స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండొచ్చు, కానీ మనం నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ సెలక్షన్, అంటే మనము ప్రతి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం కాకుండా అందులో కొన్నిటినే మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ సెకండ్ కానీ థర్డ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే సెకండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే థర్డ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలా మనకి ఏదో ఒకటి సెలెక్షన్ అన్నమాట. సో ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వడం కాకుండా మనకి ఏదైనా ఒక కండిషన్ ఉండొచ్చు, ఆ కండిషన్ని బేస్ చేసుకొని సో ఈ రెండింటిని మనం ఎగ్జిక్యూట్ చేయడం కాకుండా అయితే దీన్ని లేకపోతే దాన్ని ఏదో ఒకదాన్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. సో అప్పుడు మనం ఏం చేసుకుంటాము? అయితే దీన్ని లేకపోతే దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దీన్నో దాన్నో ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకునో, ఒక సిచ్యుయేషన్ బేస్ చేసుకునో, దేన్నో ఒక దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము? ఒక స్టేట్మెంట్ని ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని వీటిని ఎగ్జిక్యూట్ చేయు, వీటిని విడిచిపెట్టేయి, ఈ కండిషన్ ఎలా ఉంటే వీటిని ఎగ్జిక్యూట్ చేయు, ఇంకోలా ఉంటే వీటిని ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పి మనం ప్రతిదాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మన అవసరాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి సిచ్యుయేషన్లే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏ బి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి, వీటికి వాల్యూస్ ఉన్నాయి. ఏ అనేది 10, బి అనేది 20 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది 10, బి అనేది 20. సో ఇప్పుడు ఈ ఏబీలలో ఏది పెద్దది అని మనం అడిగామనుకో, ఏబీలో ఏది పెద్దది అని మనం అడిగినప్పుడు సో మనం సెకండ్ స్టేట్మెంట్లో ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసి థర్డ్ స్టేట్మెంట్లో బి ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ చేసాం అనుకోండి. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ బిగ్, థర్డ్ స్టేట్మెంట్ వచ్చి బి ఈజ్ బిగ్. ఓకే, సో ఇప్పుడు ఏబీలని మనం కంపేర్ చేస్తూ ఏది బిగ్గర్ అని చెప్పి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఏది బిగ్గర్ అని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్ రెండు ప్రింట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఏబీలలో ఏది బిగ్గర్ అనేది మనం చెక్ చేయాలనుకుంటున్నాము. వాటి యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని ఏది బిగ్గర్ అయితే అదొక్కదాన్ని మాత్రమే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. లేదు ఒకవేళ బి వాల్యూ పెద్దదనుకో, బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. అంతేగాని రెండు కూడా ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్ రెండు కూడా ప్రింట్ చేస్తామా?
చెయ్యం కదా, రెండిట్లో ఏదో ఒకటే పెద్దదవుతుంది, అంతేనా? రెండిట్లో ఏదో ఒకటే పెద్దదవుతుంది. అయితే ఏ ఈజ్ బిగ్ అవుతుంది, లేకపోతే బి ఈజ్ బిగ్ అవుతుంది. మీకు సిచ్యుయేషన్ అర్థమైందా? సో ఇటువంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయు, లేదంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయు. సో బేస్డ్ ఆన్ కండిషన్, సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే అవునా కాదో చెక్ చేయు. ఏ గ్రేటర్ దాన్ బి అవునైతే, ఏ గ్రేటర్ దాన్ బి అవునైతే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేయు, లేదంటే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు అని చెప్పి అలా ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో వాటిని బ్రాంచింగ్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటారు. సో సీక్వెన్షియల్ లాగా ప్రతి స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అయిపోకుండా ఇక్కడ బ్రాంచింగ్ ఆర్ సెలెక్షన్లో ఏమవుతుందో మీకు అర్థమైందా? సో మనం రాసేటటువంటి అన్ని లైన్స్, అన్ని స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం కొన్నిటిని మాత్రమే అందులో ఎగ్జిక్యూషన్కి సెలెక్ట్ చేస్తాము. అటువంటి వాటిని మనం బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం అన్నమాట. వాటిని ఏమంటాము? బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, సో అలా కాకుండా ఈ లూపింగ్ అనేది ఉంది చూసారా, ఈ లూపింగ్ అనేది ఏమవుద్దంటే ఒక ప్రోగ్రాంలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఒకేసారి అలాగా 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది సీక్వెన్షియల్ అవుతుంది కదా. అలా కాకుండా ఈ లూపింగ్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్టేట్మెంట్ని కానీ ఆర్ ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని కానీ అలా రిపీటెడ్గా రన్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ఆ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువసార్లు రన్ చేయాలన్న రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, సో 2, 3 ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ 2, 3 ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ 2, 3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎన్నిసార్లు రిపీటెడ్గా రన్ చేయమంటే అన్నిసార్లు రిపీటెడ్గా రన్ చేసి లాస్ట్ ఈ ఫోర్త్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవ్వటాన్ని మనం ఏమంటామండి, లూప్ అంటాం. ఏమంటాం? లూప్ అంటాం. సో మనకి నార్మల్ సింపుల్ ప్రోగ్రామ్స్ కాకుండా, సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ కాకుండా మనం ప్రోగ్రామ్స్ రాసే కొద్దీ మనకి ఇవే ఎక్కువ యూజ్ ఉంటాయి అన్నమాట. అంటే అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేసేయకుండా కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవడం, లేదు అంటే సెట్ ఆఫ్ లైన్స్ని, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రిపీటెడ్గా రన్ చేయాల్సి రావడం. సో అటువంటి రిక్వైర్మెంట్సే మన ప్రోగ్రాంలో ఎక్కువ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఏంటంటే మనకి స్టేట్మెంట్స్ అనేవి వాటి యొక్క ఎగ్జిక్యూషన్ మెథడ్ని బేస్ చేసుకొని మనకి సీక్వెన్షియల్ అని అంటే 1 by 1 ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వడం, బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ అని అంటే కండిషన్ని బేస్ చేసుకొని కొన్నిటినే మనం సెలెక్ట్ చేసుకోవడం, అలాగే లూపింగ్ అని అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవ్వటం. సో ఇటువంటివి మనకి జరుగుతాయి, వాటిని మనం లూపింగ్ అంటాము. సో సీక్వెన్షియల్ అండ్ బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ అంటాము అండ్ లూపింగ్ అంటాము. సో డెసిషన్ మేకింగ్ అనమాట ఇవన్నీ. అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకి డెసిషన్ తీసుకోవటానికి మనకి అవకాశం ఇస్తాయి. సో మనం 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అనేది మనమే డెసిషన్ తీసుకోవాలి, లేదు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉందా, అవసరం ఉందా అనేది డెసిషన్ తీసుకోవాలి, అండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా రన్ చేయాల్సి ఉందా అని చెప్పి మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుందాం. ఓకే, సో ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ మనం నేర్చుకోబోయే లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని ఏమంటారు తెలుసా? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఏమంటారు? ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని ఏమంటారు? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారనమాట. సో కంట్రోల్ స్టేట్మెంట్స్, సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటటువంటి లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏమంటారు? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఎందుకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు అంటే మన ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకే, ఆ కంట్రోల్ అనేది దేని నుండి దేనికి వెళ్ళాలి అని చెప్పి ఇవి డిసైడ్ చేస్తాయి. అర్థమైందా? సో సీక్వెన్షియల్ అనుకో, కంట్రోల్ ఏముంది, ఒక లైన్ నుండి ఇంకో లైన్కి ప్రతి లైన్కి కంట్రోల్, ఫస్ట్ స్టార్టింగ్ లైన్ దగ్గర కంట్రోల్ స్టార్ట్ అవుతుంది, కంట్రోల్ అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కంట్రోల్, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అది సీక్వెన్షియల్. అలా కాకుండా వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటున్నాము? సో ఇది మనకి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ కావచ్చు,
అలాగే మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు. వాటిని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటున్నాము? ఎందుకంటే కంట్రోల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో సెలక్షన్ స్టేట్మెంట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్తాయి అనమాట. సో కంట్రోల్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేయకు, థర్డ్ లైన్కి వెళ్ళిపో అని చెప్పి కంట్రోల్ని షిఫ్ట్ చేస్తాయి మనం ఇచ్చే కండిషన్ని బేస్ చేసుకొని. ఆ తర్వాత ఫోర్త్ లైన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఫిఫ్త్ లైన్కి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? లేదు, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చెయ్యు, ఇవేమోని 3 times ఎగ్జిక్యూట్ చెయ్యు, ఇదేమోని 2 times ఎగ్జిక్యూట్ చెయ్యు, ఇలా చెప్పి కంట్రోల్ని ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఏదైతే ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఉంటుందో దాన్ని ఇవి కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఇవి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాము? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకోబోతున్నాము. సో ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనకు ఉండేటటువంటి స్టేట్మెంట్స్లో ఎయిదర్ ఒక స్టేట్మెంట్ను ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ను మనం సెలెక్ట్ చేసి వీటినే ఎగ్జిక్యూట్ చెయ్యు, వాటిని చెయ్యకు అని చెప్పడానికి మనకి ఈ బ్రాంచింగ్ అంటే ఏంటి? సో బ్రాంచింగ్ అంటే ఎటో ఒకవైపు వెళ్ళిపోవడాన్ని మనం బ్రాంచింగ్ అంటాం కదా. ఓకే, సో మనము చిన్నప్పటి నుండి అన్ని క్లాసెస్ కామన్గా చదువుతాము. ఆ తర్వాత ఏ బ్రాంచ్ అని ఇది అంటాం అంటే ఎటువైపు వెళ్ళిపోయావు, అక్కడ నుండి స్ప్లిట్ అవ్వడం అనమాట. సో ఆ బ్రాంచింగ్, సో ఎటో ఒకవైపు సెలెక్ట్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము? బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాము. ఆ బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మనకి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఓకే, సో మనకి ఉండేటటువంటివి ఏంటంటే ఇఫ్ అనేది ఉంటుంది. సో ఇఫ్ స్టేట్మెంట్, అలాగే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే కండిషనల్ ఆపరేటర్ ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ కండిషనల్ ఆపరేటర్ కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే గో టు అనే స్టేట్మెంట్ ఉంటుంది. ఆ గో టు అనే స్టేట్మెంట్ కూడా మనకి సెలక్షన్కి అలౌ చేస్తుంది అనమాట. ఈ 4 type ఆఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? మనం రాసినటువంటి ప్రోగ్రాంలో ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనేది మనకి సెలక్షన్ చేసుకోవడానికి అలౌ చేస్తాయి ఇవి. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటూ బేస్డ్ ఆన్ కండిషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, వీటిని ఎగ్జిక్యూట్ చేయు, ఎలా ఉంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయు, లేదంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పడానికి మనకి అవకాశం ఇస్తాయి ఈ సెలక్షన్ స్టేట్మెంట్. సో ఎటో ఒకవైపు మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని బ్రాంచింగ్ అని కూడా అంటాం. ఏదో ఒక బ్రాంచ్ వైపు వెళ్తాం కాబట్టి దాన్ని బ్రాంచింగ్ అని కూడా అంటాం. సో అందులో మనకు ఉండేటటువంటివి ఇఫ్, స్విచ్, కండిషనల్ ఆపరేటర్, అలాగే గో టు స్టేట్మెంట్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ ఇఫ్ గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇఫ్ అనేది ఏంటి అంటే అది కూడా దానికి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాంట్లో డిఫరెంట్ టైప్స్లో మనం ఇఫ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవి సింపుల్ ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని, ఎల్స్ ఇఫ్ లాడర్ అని చెప్పి ఇలా మనకి సో ఇఫ్ అనేది డిఫరెంట్ వేరియేషన్స్లో మనకి ఇంప్లిమెంటేషన్కి అలౌ చేస్తుందన్నమాట. సో అందులో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సింపుల్ ఇఫ్. ఓకే, ఈ సింపుల్ ఇఫ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అంటే దాని యొక్క సింటాక్స్ చెప్తాను చూడండి. అంటే ఎలా రాస్తాము దాని యొక్క స్ట్రక్చర్ చెప్తాను చూడండి. మనం ఏం చేస్తామంటే ఇఫ్ అని చెప్పి ఏదైనా ఒక కండిషన్ రాస్తామన్నమాట. సో ఈ ఇఫ్ అనేది ఏంటి అంటే, సో ఈ ఇఫ్లో ఏదైనా తీసుకోండి మీరు. సో సింపుల్ ఇఫ్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ కావచ్చు, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, ఇందులో ఏది తీసుకున్నా సరే మనకి ఇవి ఏం చేస్తాయంటే ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనకి ఎటువైపు వెళ్ళాలి అన్నది అలౌ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అది కండిషన్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ప్రెషన్ అయినా అవ్వచ్చు. సో కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ మనం ఏదైనా ఇస్తే, సో ఇఫ్ అని చెప్పి విత్ ఇన్ పెరాంథసిస్లో ఏదైనా కండిషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ మనం ఇస్తే అప్పుడు అదేం చేస్తుందంటే మనకి ఇక్కడ కింద స్టేట్మెంట్స్ రాయటానికి అలౌ చేస్తుంది అనమాట. ఇక్కడ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో కొన్ని స్టేట్మెంట్స్ని మనం రాయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అన్నది మనకి ఏం అలౌ చేస్తుంది తెలుసా? ఇక్కడ మనం రాసేటటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయితేనే
అది సాటిస్ఫై అయితేనే, అది ట్రూ అయితేనే అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎగ్జిక్యూట్ చేయమంటుంది అనమాట. లేకపోతే వీటిని ఎగ్జిక్యూట్ చేయొద్దు అని చెప్తుంది. ఇంతకుముందు సీక్వెన్షియల్లో మనకి కేసు లేదు, ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. బట్ ఇప్పుడు మనకి ఇఫ్ అనేది ఏం చేసింది చూసారా, ఒక కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ నిజంగా ట్రూ అయితేనే ఈ కింద ఎగ్జిక్యూట్ చెయ్యు, లేకపోతే చెయ్యకు అని చెప్పి మనకి డెసిషన్ మేకింగ్, సెలక్షన్. ఓకే, సో అయితే చెయ్యు లేకపోతే చెయ్యకు అని చెప్పి మనకి సెలక్షన్కి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చెయ్యాలా వద్దా అని చెప్పి మనకి ఛాన్స్ ఇస్తోంది. అర్థమవుతుందా మీకు? సో అలా మనకి సింపుల్ ఇఫ్ అనేది మనకి ఏం చేస్తుంది, సింపుల్ ఇఫ్ అనే కాదు, ఇందులో ఏది తీసుకున్నా ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఇఫ్ అని చెప్పి ఏదైనా ఒక కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇస్తే ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయట, ఇక్కడ మనం ఇచ్చేటటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎప్పటికీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. మీకు అర్థమవుతుందా? సో దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక స్టూడెంట్ తాలూకా యాగ్రిగేట్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను ముందు. ఓకే, సో నాకు యాగ్రిగేట్ ఎంతో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క యాగ్రిగేట్ని బేస్ చేసుకొని నేను ఒక జాబ్ని ఆఫర్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంత పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, సో నేనేం చేశాను, మినిమం 60 అనేది రూల్ పెట్టుకున్నాను. సో ఎవరికైతే మినిమం 60% యాగ్రిగేట్ ఉందో వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. సో అయితే నేను ఇప్పుడు కండిషన్ ఏం రాయాలనుకుంటున్నానంటే, సో ఒక స్టూడెంట్ తన యొక్క యాగ్రిగేట్ ఎంటర్ చేయగానే ఎలిజిబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఒక స్టూడెంట్కి మినిమం క్రైటీరియా అంతో తెలియదు, ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాడు. వెంటనే ప్లీజ్ ఎంటర్ యువర్ యాగ్రిగేట్ అని అడిగాము, తన యాగ్రిగేట్ ఎంతో ఎంటర్ చేశాడు. సో ఎప్పుడైతే మినిమం 60 అంతకంటే ఎక్కువ యాగ్రిగేట్ తనకి ఉందో వెంటనే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే ఇవ్వాలనుకోవట్లేదు. అర్థమైందా? ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ తను మెట్ అయితే, ఆ కండిషన్ తను సక్సెస్ అయితే, ఆ కండిషన్కి తను సాటిస్ఫై చేస్తే అప్పుడు నేను కంగ్రాచులేషన్స్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఇవ్వాలనుకుంటున్నాను. అర్థమైందా? సో ఎలా రాస్తాను నేను, కండిషన్ ఎలా రాస్తాను, ఇఫ్. సో సింపుల్ ఇఫ్లో ఇఫ్ అని చెప్పి రాసి ఏం చేస్తాను నేను, ఇఫ్ ఏదైతే యూజర్ యాగ్రిగేట్ ఎంటర్ చేశాడో, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాను. ఇఫ్ ఏదైతే యాగ్రిగేట్ ఎంటర్ చేశాడో యూజరు అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఆర్ నాట్ అనేది చెక్ చేస్తాను. చెక్ చేసి అప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎలిజిబుల్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి నేను ఇవ్వాలనుకుంటున్నాను. అర్థమైందా? సో ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే, సో యాగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే, ట్రూ అయితే అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ విధంగా సెలక్షన్ చేసుకోగలుగుతున్నాం కదా. ఇది మనం రాసేటటువంటి ఒక స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. సో అందుకు వీటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాము. ఓకే, అందులో మనం సింపుల్ ఇఫ్ గురించి చూస్తున్నాము. సింపుల్ ఇఫ్ అనేది ఎలా రాస్తాము, ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ సక్సెస్ అయితే, ఆ కండిషన్ ట్రూ అయితే, సాటిస్ఫై అయితేనే ఇక్కడ నెక్స్ట్ ఉండేటటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే అవ్వవు అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఇక్కడ నేను కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అని ప్రతిసారి దీన్ని ఎందుకు అంటున్నానంటే, ఇలా సింపుల్గా యాగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అనొచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాగ్రిగేట్ ప్లస్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఆర్ నాట్ అని చెక్ చేయొచ్చు నేను. ఓకే, యాగ్రిగేట్ ప్లస్ 5 అది ఎక్స్ప్రెషనే కదా. యాగ్రిగేట్ ప్లస్ 5 ముందు క్యాలిక్యులేట్ చేయాలి. సో యాగ్రిగేట్కి ప్లస్ 5 యాడ్ చేయగా అప్పుడు 60కి రీచ్ అవుతుందా లేదా అనేది నేను చూడాలనుకో.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఒక 5 వరకు గ్రేస్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరికైనా అగ్రిగేట్ 5 యాడ్ చేసిన తర్వాత కూడా 60 రాకపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. 5 యాడ్ చేసిన తర్వాత 5% యాడ్ చేసిన తర్వాత 60 వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అని నేను చెప్పాలనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, అగ్రిగేట్ +5 ఇఫ్ అగ్రిగేట్ +5 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఆర్ నాట్ అని చెక్ చేస్తాను. అంటే సింపుల్ కండిషన్ ఇవ్వచ్చు, లేదు అంటే ఇలా ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. అది ఏం చేస్తుంది, ఫస్ట్ అగ్రిగేట్ +5 అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎవాల్యుయేట్ చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అవునా కాదా అనేది చెక్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఇఫ్లో కండిషన్ ఇవ్వచ్చు, ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు. అందుకు కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అంటున్నాను. మొత్తానికి కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఇఫ్లో ఇస్తే అది ఏం చేస్తుంది, దాన్ని ఎవాల్యుయేట్ చేసి అది ట్రూవా కాదా, సాటిస్ఫైడ్ అవుతుందా లేదా చెక్ చేసి సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ ఉండేటటువంటి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో దాన్నే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సింపుల్ ఇఫ్ ఏదైతే చూసామో దాన్ని ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకుందాం. అప్పుడు మనకి సింపుల్ ఇఫ్లో ఉండేటటువంటి లిమిటేషన్స్ ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సింపుల్ ఇఫ్ .c అంటాను దీన్ని. ఓకే, ఒక కామెంట్ రాద్దాం. సో ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ సింపుల్ ఇఫ్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఏం రాయాలనుకుంటున్నానంటే, సో యూజర్ నుండి ఇప్పుడు ఒక జాబ్కి మనం నోటిఫికేషన్ ఇచ్చాము, మనం ఒక జాబ్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్న యూజర్కి మనం అడగాలి నీ పర్సంటేజ్ ఎంత అని చెప్పి. ఎవరైతే 60% కంటే ఎక్కువ పర్సంటేజ్, సో 60 అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనం ఒక మెసేజ్ ఇవ్వాలన్నమాట. సో యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో దానికోసం ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను నేను. సో హ్యాష్ ఇంక్లూడ్ రాసేద్దాం. సో stdio.h. సో ఇది కామన్ కదండి. సో మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇప్పుడు సో ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అయితే అగ్రిగేట్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. సో అగ్రిగేట్ అనేది యూజర్ నుండి అడగాలి, దాన్ని కంపేర్ చేయాలి. అంటే ఒక వాల్యూతో మనం డీల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకి ఒక వేరియబుల్ అవసరం, అంతే కదా. సో ఇంట్ అగ్రిగేట్ అంటాను. ఓకే, సో అగ్రిగేట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్లో ఉంటుంది, పాయింట్స్లో కూడా చెప్తాం. 60.1 70.1 ఇలా చెప్తాం. కాబట్టి ఓ పని చేద్దాం, ఫ్లోట్ తీసుకుందాం. ఓకే, సో ఫ్లోట్ అగ్రిగేట్ అంటున్నాను నేను. సో ఫ్లోట్ అగ్రిగేట్. సో అగ్రిగేట్ అనే ఒక ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. సో డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్కి అడుగుతాను. సో ఏంటని, ప్లీజ్ ఎంటర్ యువర్ అగ్రిగేట్ అంటాను. ప్లీజ్ ఎంటర్ యువర్ అగ్రిగేట్ అంటాను. ఓకే, సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత దాన్ని నేను రీడ్ చేయాలి. సో యూజర్ నుండి ఇన్పుట్ని రీడ్ చేయాలి. సో యూజర్ నుండి ఇన్పుట్ని రీడ్ చేసి దాన్ని అగ్రిగేట్లో స్టోర్ చేయాలి. సో దానికోసం యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాము, స్కాన్ఎఫ్. ఓకే, సో స్కాన్ఎఫ్. ఓకే, సో మనకి అగ్రిగేట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి %f అని చెప్పి ఆ వచ్చేటటువంటి వాల్యూ డైరెక్ట్గా అగ్రిగేట్లో స్టోర్ అయిపోవాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, సో ప్రింట్ఎఫ్లో అయితే డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇస్తాము, స్కాన్ఎఫ్లో అయితే యాంపర్సెండ్ ఇస్తాము. ఎందుకంటే సో ఈ అగ్రిగేట్ అనే వేరియబుల్ తాలూకా అడ్రస్ ఎక్కడుందో ఆ అడ్రస్ లోపు ఇది వెళ్ళి స్టోర్ అవ్వాలి అని చెప్పి. సో దీంట్లోపు ఇది వెళ్ళి స్టోర్ అవ్వాలి అని చెప్పి మనం ఏం చేస్తాము, సో ఈ విధంగా ఇస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి అగ్రిగేట్ అనేది వచ్చి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేసామైతే అగ్రిగేట్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే, సో ఫస్ట్ అగ్రిగేట్ ఎంత అనేది రీడ్ చేసాము, యూజర్ నుండి ఇన్పుట్ తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలండి, కంపారిజన్ చేయాలి. ఓకే, సో కంపేర్ అగ్రిగేట్ వెదర్ 60 ఆర్ నాట్. ఓకే, సో కంపారిజన్ చేయాలి, వెదర్ అగ్రిగేట్ ఈ 60% కంటే గ్రేటర్ దాన్ ఉందా లేదా అని చెప్పి మనము కంపారిజన్ చేయాలి. ఓకే, ఈ కామెంట్స్ ఎందుకు రాస్తున్నాను అంటే మనం అర్థం చేసుకోవడానికే, సిస్టమ్ కోసం కాదు. కామెంట్స్ ఎప్పుడు మన కోసమే. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ నేను చూసినప్పుడు
లేకపోతే మీరు మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు, లేకపోతే ఈ ప్రోగ్రామ్ మీరు ఎలా రాసుకొని రేపు పొద్దున్న మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మీరు చూసుకున్నప్పుడు ఈ కామెంట్స్ అనేవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఈ కింద కోడ్ ఎందుకు రాసాము అన్నది ఇక్కడ మనం చూసుకుంటే చాలా క్లారిటీ అనేది మనకి వస్తుంది, కాబట్టి మనం కామెంట్స్ అనేవి రాస్తుంటాం. సో ఇప్పుడు ఏం చేసామైతే మనం అగ్రిగేట్ యూజర్ నుండి రీడ్ చేసాము. ఇప్పుడు పర్సంటేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉందా లేదా చూడాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము, సింపుల్ ఇఫ్ వాడతాం. సో సింపుల్ ఇఫ్లో మనం ఏం చెప్తామంటే, సో ఏదైతే అగ్రిగేట్ అన్నది పైన రీడ్ చేసామో దట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అవునా కాదా అన్నది చెక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ఇస్తున్నామో అది ఎవాల్యుయేట్ అవుతుంది. అవి పైన యూజర్ ఏదైతే అగ్రిగేట్ ఎంటర్ చేశాడో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది. సో చెక్ చేసి అప్పుడు ఒకవేళ ఉంటే, సో దీని తర్వాత రాసేటటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ అన్నది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఏమని రాస్తాం మనము, printf కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. ఓకే, సో కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో ఎప్పుడది, సో ఎప్పుడైతే అగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అవుతుందో, పైన ఆల్రెడీ ఒక printf ఉంది కాబట్టి దీన్ని నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలంటే ఒక స్లాష్ అని యాడ్ చేద్దాం. ఓకే, సో వెరీ సింపుల్ ప్రోగ్రామ్. మీకు ప్రోగ్రామ్ అర్థమైందా? సో అగ్రిగేట్ అనే వేరియబుల్ అసలు ఇక్కడ ఈ వేరియబులే డిక్లేర్ చేయాలని ఎలా తెలిసింది అంటే, మనం ఎన్ని వేరియబుల్స్తోని ఎన్ని వాల్యూస్తోని అయితే డీల్ చేయబోతున్నామో అన్ని వేరియబుల్స్ కావాలి. సో ఇనీషియల్గా అన్నీ ఒకేసారి తెలుసుకోవాలని ఎక్కడా ఉండదన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, అగ్రిగేట్ తెలుసుకొని దాన్ని కంపేర్ చేయాలనుకుంటున్నాం, అంటే ఒక వాల్యూతో డీల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనకు ఒక వేరియబుల్ కావాలి. ఓకే, ఆ వేరియబుల్ ఏం తీసుకుంటే బాగుంటుంది. అగ్రిగేట్ అంటే జనరల్గా మనం 60 అలాగే చెప్పాము, 70 అలా చెప్పాం కాబట్టి 70.5 అనో 60.6 అనో ఇలా చెప్తాం కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్ తీసుకున్నాను, ఇంటిజర్ కాకుండా. సో తీసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ యూజర్ యొక్క అగ్రిగేట్ ఎంతో తెలుసుకొని దాన్ని 60 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది కంపేర్ చేయాలి. ఓకే, సో అంటే ఫస్ట్ మనం యూజర్ నుండి అగ్రిగేట్ అడగాలి కాబట్టి అది ఎంటర్ చేయమని అడిగి దాన్ని రీడ్ చేసాం స్కాన్ఎఫ్ యూజ్ చేసి. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్తోని ప్లీజ్ ఎంటర్ యువర్ అగ్రిగేట్ అని చెప్పి యూజర్కి అడుగుతున్నాము. అడగగానే యూజర్ ఏమో ఎంటర్ చేస్తాడు. సో చేసినటువంటిది ఈ అగ్రిగేట్ అనే వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేసామో దాంట్లోకి వెళ్ళి స్టోర్ చేయడానికి మనం ఏం చేసాము, స్కాన్ఎఫ్ యూజ్ చేసాం. అగ్రిగేట్ అనే వేరియబుల్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సో ఇప్పుడు అగ్రిగేట్ వాల్యూ వచ్చింది యూజర్ది మనకి. వెంటనే మనం ఏం చేయాలి, సో వెదర్ హిజ్ అగ్రిగేట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఆర్ నాట్ అన్నది చెక్ చేయాలి మనం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ సింపుల్ ఇఫ్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాము. ఇఫ్ అగ్రిగేట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అవునా కాదా అనేది చెక్ చేస్తున్నాము. ఒకవేళ అవును అయితే వెంటనే అక్కడ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను గుర్తుంచుకోండి, ఇఫ్ తర్వాత రాసేటటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇందులో రాసేటటువంటి ఈ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ఏదైతే ఉందో అది ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే ఈ వెంటనే ఉండేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ ఇఫ్కి సంబంధించి నేను ఈ స్టేట్మెంట్ రాశాను కదా. సో ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి, ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకే ఒక్క స్టేట్మెంట్ రాసాం. సో ఇఫ్లో ఇఫ్ బ్లాక్ అంటాం కదా, దీన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసేటటువంటి ఈ ఇఫ్ బ్లాక్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకే ఒక్క స్టేట్మెంట్ రాసాము. ఓకే, సో ఎప్పుడైతే ఇఫ్లో కానీ మనం నేర్చుకోబోతున్న ఫర్లో కానీ వాటిలో ఎప్పుడైతే ఒకే ఒక్క స్టేట్మెంట్ ఉంటుందో అప్పుడు మనం కర్లీ బ్రేసెస్ రాయాల్సినటువంటి పని లేదనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్పి ఈ ఇఫ్ అండర్లో నేను ఎన్ని స్టేట్మెంట్స్ రాశాను, ఒకే ఒక్క స్టేట్మెంట్ని రాశాను. సో ఎప్పుడైతే ఇఫ్ అండర్లో ఒకే ఒక్క స్టేట్మెంట్ రాస్తానో అప్పుడు కర్లీ బ్రేస్ అనేది అవసరం లేదు, రాసినా పర్వాలేదు
రాయకపోయినా పర్వాలేదు. ఓకే, సో ఒక్క స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇంకా కర్లీ బ్రేస్ అనేది అవసరం లేదు. సో ఇలా రాసేటప్పుడు అది ఏం తీసుకుంటుందంటే, సో ఇక్కడ కర్లీ బ్రేస్ లేదు ఇఫ్ తర్వాత అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టేట్మెంటు ఆ ఒక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇఫ్ కిందకి తీసుకుంటుంది. ఈ నెక్స్ట్ మనం ఏమైనా రాస్తే అవన్నీ ఇంకా ఇఫ్కి సంబంధం ఉండవు, ప్రోగ్రాంలో ఉండేటటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్స్గా వాటిని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే ఇఫ్లో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ మనం రాయాలనుకుంటామో అప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఇలా ఇచ్చామనుకోండి, అప్పుడు ఇందులో మీరు 10 స్టేట్మెంట్స్ రాసినా కూడా ఈ ఓపెన్ క్లోజ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇఫ్ కిందకు వస్తాయి. ఈ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఎన్ని ఉన్నాయో అన్నీ ఎగ్జిక్యూట్ చేయమని అర్థం వస్తుందన్నమాట. అలా కాదు, ఒకే స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకి ఆప్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను. ఓకేనా, సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ ఎంటర్ యువర్ అగ్రిగేట్ అని చెప్పి అడుగుతోంది. సో నేను 63 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో 63 ఎంటర్ చేయగానే మనకి ఏమని వచ్చింది, కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి వచ్చింది. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ అనుకున్నామో అది సక్సెస్ అయ్యాం. ఓకే, సో ఇంకొకసారి చెక్ చేద్దాం. 60 ఎగ్జాక్ట్గా 60 ఇస్తే ఏమవుతుంది, 60 ఇచ్చినా సరే మనకి వర్క్ అయింది. కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్, ఎందుకంటే మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం. అంటే 60 ఉన్నా 60 కన్నా ఎక్కువ ఉన్నా సరే ఎల్లో చెయ్యి అని చెప్పడం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 60 కంటే బిలో వాల్యూ ఎంటర్ చేద్దాం. సో 59.5. సో 59.5 ఇవ్వగానే 59.5 ఇవ్వగానే ఇక్కడ మనకి ఏమీ డిస్ప్లే అవ్వలేదు, అవునా కాదా? సో ఎప్పుడైతే మనం 60 అంతకంటే ఎక్కువ వాల్యూ ఇస్తున్నామో మనకి ఇక్కడ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, బట్ మనం ఎప్పుడైతే 60 కంటే బిలో వాల్యూ ఏదైనా ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ మెసేజ్ ఏమీ డిస్ప్లే అవ్వడం లేదు. ఓకే, సో దీన్ని ఒక లిమిటేషన్గా మనం తీసుకోవచ్చు అనమాట సింపుల్ ఇఫ్కి. సింపుల్ ఇఫ్ ఏం చేసింది, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ఏవైనా స్టేట్మెంట్స్ రాయడానికి అలో చేస్తుంది. సో ఆ ట్రూ అయినటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వగలుగుతున్నాయి. సో ఇప్పుడు ఒక యూజర్ వచ్చాడు, ఆ యూజర్ ఏమోని తనకి గ్రేటర్ దాన్ 60% ఉంది ఎంటర్ చేశాడు. సో తనకి కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ జాబ్ అని చక్కగా వచ్చేసింది. సో హీఈస్ హ్యాపీ, ఇంకా అప్లై చేసుకుంటాడు. బట్ ఇంకొక యూజర్ వచ్చి తన పర్సంటేజ్ 58 అని చెప్పి ఎంటర్ చేశాడు. చేయగానే ఎటువంటి మెసేజ్ కూడా రాలేదు. సో ఎప్పుడైతే ఎటువంటి మెసేజ్ కూడా రాలేదో సింపుల్ ఇఫ్ ఏం చేసింది, నేను ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తా, ఫాల్స్తో నాకు సంబంధం లేదు అని చెప్తోంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయ్యిందో మనకి ఇక్కడ ఏమీ డిస్ప్లే అవ్వలేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ పర్సన్ ఉంటాడో తనకి ఒక కన్ఫ్యూజన్ వచ్చినట్టే కదా. సో 58 ఇవ్వగానే ఏమి రాలేదు. సో ఏమీ రాకపోవడం కన్నా అక్కడ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనో లేకపోతే ఇంకేదో మనము సో ఐఎమ్ సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఇవ్వడమో, అక్కడ కండిషన్ ఏంటంటే మినిమం 60 ఉండాలని చెప్పడమో, ఏదో ఒక మెసేజ్ మనం ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటే కనుక ప్రోగ్రామ్ అనేది ఇంకా అర్థవంతంగా ఉండేది, వచ్చిన యూజర్కి కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండేది. కానీ మనం ఇక్కడ సింపుల్ ఇఫ్ అనేది ఏం చేసింది మనకి, సో కేవలం సక్సెస్ అయితేనే ట్రూ అయితేనే మెసేజ్ని డిస్ప్లే చేసేలాగా మనకి అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, సో కేవలం ట్రూ కండిషన్లోనే మనము స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాము, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాము, యూజర్కి ఎటువంటి మెసేజ్ కూడా ఇవ్వలేకపోతున్నాము. దాన్నే మనము సింపుల్ ఇఫ్ తాలూకా లిమిటేషన్గా తీసుకోవచ్చు. దాన్ని ఓవర్కమ్ చేయటానికే మనకి నెక్స్ట్ ఉండేటటువంటి ఇఫ్ ఎల్స్ కానీ ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ కానీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం ఇప్పుడు సింపుల్ ఇఫ్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగా మనకి ఏమవుతుంది, అగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఇస్తే, అగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఇస్తేనే అగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితేనే ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే
మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాము. సో ఇది సింపుల్ ఇఫ్ అనమాట. సో సింపుల్ ఇఫ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చేటటువంటి కండిషన్ మెట్ అయితే, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే, ట్రూ అయితేనే ఆ నెక్స్ట్ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే ఎగ్జిక్యూట్ చేయదు. అయితే దీనివల్ల మీకు డిసడ్వాంటేజ్ అర్థమయ్యే ఉంటుంది. సో ఏంటి, మనము ట్రూ అయితే ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం. సో ఒక యూజర్ అనేవాడు అగ్రిగేట్ ఎంటర్ చేస్తాడు, చేసేటప్పుడు సో అతనికి 60 అంతకంటే ఎక్కువ ఉంటే వెల్ అండ్ గుడ్, ఒక మెసేజ్ అనేది మనం ఇవ్వగలుగుతాము. బట్ ఎప్పుడైతే 60 కంటే తక్కువ ఉంటుందో అగ్రిగేటు, అప్పుడు ఏమవుతుందండి, సో 60 కంటే తక్కువ ఇచ్చినప్పుడు ఏమీ ప్రింట్ అవ్వదు అతనికి. ఓకే, సో సక్సెస్ అయ్యే వాళ్ళకి కంగ్రాట్స్ అని చెప్పి యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని వస్తుంది. బట్ ఎప్పుడైతే లెస్ దాన్ 60% అని చెప్పి ఎంటర్ చేస్తాడో అప్పుడు ఏమవుతుందండి, ఏ మెసేజ్ రాదు. ఎందుకు, ఇది మరి ప్రింట్ అవ్వదు కదా. ఆ నెక్స్ట్ కూడా మనం ఏం చెప్పలేదు, ఒకవేళ 60 కంటే తక్కువ ఉంటే ఇది ప్రింట్ చెయ్యు అని మనం ఏం చెప్పలేదు కదా. సో సింపుల్ ఇఫ్తో ఉండేటటువంటి డిసడ్వాంటేజ్ అదనమాట. కేవలం ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ కేసుని మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫాల్స్ కేస్ని, అది ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చెయ్యాలి అన్నది ఈ సింపుల్ ఇఫ్ అనేది ఇంప్లిమెంట్ చేయదనమాట. ఓకే, సో అది కూడా ఇస్తే బాగుంటుంది కదా. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇచ్చామనుకో, అవతల యూజర్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, సో అలాగే మనం రాసే ప్రతి ప్రోగ్రాంలో అనమాట, ఆ ప్రోగ్రామ్కి మరింత మీనింగ్ అనేది యాడ్ అవుతుంది, అంతే కదా. ఓకే, సో సింపుల్ ఇఫ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, కేవలం మనం ట్రూ కేసుని మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలము, ఫాల్స్ కేసుని ఇంప్లిమెంట్ చేయలేము. ఓకే, కాబట్టి మనము నెక్స్ట్ ఉండేటటువంటి ఇఫ్ ఎల్స్కి వెళ్తాము. సో ఇక్కడ సింపుల్ ఇఫ్లో ఏదైతే మనం డిసడ్వాంటేజ్ ఉందనుకుంటున్నామో, లిమిటేషన్ ఉందనుకుంటున్నామో, ఆ లిమిటేషన్ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఉండేదే ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం అయితే. ఓకే, సో ఇఫ్ ఎల్స్ అనేది ఏం చేస్తుందని చెప్తున్నాను, మనకి ట్రూ కేస్ని ఫాల్స్ కేస్ని, ఐ మీన్ కండిషన్ సక్సెస్ అయితే ఏం చేయాలి, ఫెయిల్ అయితే ఏం చేయాలి అన్నది రెండు కేసుల్ని కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడానికి ఎల్లో చేస్తుంది. సో సింపుల్ ఇఫ్లో ఏదైతే లిమిటేషన్ ఉందో కేవలం సక్సెస్ కేసుని మాత్రమే అది ఇంప్లిమెంట్ చేస్తుందో, ట్రూ కేసుని మాత్రమే అది ఇంప్లిమెంట్ చేస్తుందో, అలా కాకుండా రెండింటిని మనకి ఇంప్లిమెంట్ చేసేది ఇఫ్ ఎల్స్ అనమాట. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మనము ఏదైతే ఇఫ్ అని చెప్పి కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ ఇస్తామో, ఓకే, సో కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాము, ఇచ్చి సో సేమ్ సింపుల్ ఇఫ్ లాగే స్టేట్మెంట్స్ ఇస్తాము, సేమ్ సింపుల్ ఇఫ్ లాగే స్టేట్మెంట్స్ అనేవి ఇస్తాము. సో ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, దీని పేరే ఏంటి, ఇఫ్ ఎల్స్ కదా. సో ఇఫ్ పార్ట్ రాసాము, అలాగే ఈ ఎల్స్ పార్ట్ కూడా మనకి రాయటానికి ఎల్లో చేస్తుంది అనమాట. ఓకే, సో ఎల్స్ అని చెప్పి మరికొన్ని స్టేట్మెంట్స్ని మనకి రాయటానికి ఎల్లో చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి కర్లీ బ్రేసెస్లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఒకటి ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూసారా మనకి ఏమైంది, ఇఫ్ కండిషన్ ఇచ్చి మనం సింపుల్ ఇఫ్ లాగే, ఇక్కడ వరకు కామన్ సింపుల్ ఇఫ్ లాగే, బట్ ఎల్స్ కండిషన్ కూడా మనకి ఎల్లో చేస్తుంది. ఎల్స్ అని ఇచ్చి మళ్ళీ మరికొన్ని స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి మీనింగ్ ఏంటో. సో ఇక్కడ చూడండి, ఈ ఇఫ్ ఎల్స్ అనేది ఏం చేస్తుందంటే, ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయిందనుకో, ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయిందనుకో, అప్పుడు ఈ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయు అని చెప్పి సింపుల్ ఇఫ్ లాగే చెప్తుంది. అయితే ఒకవేళ ఫాల్స్ అయితే అప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తుంది. ఆ కేసు ఇక్కడ మనకి సింపుల్ ఇఫ్లో లేదు. మీకు అర్థమవుతుందా? సో ఒక కండిషను సక్సెస్ అయితే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చెయ్యు, లేదంటే ఎల్స్ పార్ట్కి వెళ్ళిపో, ఎల్స్ పార్ట్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చెయ్యు. సో ట్రూ కేసు, ఫాల్స్ కేసు, ఈ రెండింటినీ కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడానికి అలో చేస్తుంది. ఓకే, సో అలా అలో చేసినప్పుడు మనకి ఇంకా ప్రోగ్రామ్కి మీనింగ్ అనేది ఇంకొంచెం అర్థవంతంగా ఉంటుందన్నమాట ప్రోగ్రామ్. ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ మనం ఇచ్చే కండిషన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, దాని యొక్క వాల్యూ ట్రూకి వస్తుందా, ఫాల్స్కి వస్తుందా అనేది చెప్పి చూసుకొని, ట్రూ అయితే ఫస్ట్ ఉండే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇఫ్ పార్ట్లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదన్నప్పుడు ఎల్స్ పార్ట్లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అందుకే దాన్ని మనం ఏమన్నాము, ఇఫ్ ఎల్స్ అన్నాం. ఇఫ్ ఎల్స్ అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇఫ్లో ఏదైతే ప్రాబ్లం మనం చూసామో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఒక న్యూ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చేద్దాం. ఓకే, సో ఇఫ్ ఎల్స్ డాట్
సి అందాం. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే ఏదైతే మనము సింపుల్ ఇఫ్ ప్రోగ్రామ్ రాసామో దాన్నే ఎక్స్టెండ్ చేయబోతున్నాం కాబట్టి ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను ఇక్కడికి కాపీ పేస్ట్ చేస్తున్నాను, మళ్ళీ రాయట్లేదు. సో అలా రాసినా మీకు కూడా బోర్ కొడుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ ఇఫ్ ఎల్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అంటున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇంతకుముందు సింపుల్ ఇఫ్లో ఏం ప్రాబ్లం వచ్చింది? సో ఏదైతే మనము అగ్రిగేట్ చెక్ చేస్తున్నప్పుడు కేవలం కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఒక మెసేజ్ అనేది యూజర్కి ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే మనము సింపుల్ ఇఫ్ యూజ్ చేసాము. సింపుల్ ఇఫ్ అనేది కేవలం ట్రూ కండిషన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయటానికి మనకి అలో చేస్తుంది కాబట్టి. సో ఎవరైతే లెస్ దాన్ 60% ఉన్న వాళ్ళు డేటా ఎంటర్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి మెసేజ్ కూడా మనము ఇవ్వలేకపోతున్నాము. సో ఆ సింపుల్ ఇఫ్ యొక్క లిమిటేషన్ని దాటి మనము ఎల్స్ అంటే మిగతా వాళ్ళకి కూడా ఎవరైతే సో ఈ కండిషన్కి మెట్ అవ్వరో వాళ్ళకి కూడా మనం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అలా మన ప్రోగ్రాంలో ఫాల్స్ కేస్ని కూడా మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఎవరు హెల్ప్ కావాలి? ఇఫ్ ఎల్స్ తాలూకా హెల్ప్ కావాలన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము? సో వెంటనే ఎల్స్ రాసుకొని, ఓకే, సో ఎల్స్ కండిషన్ రాసుకొని, సో ఎల్స్ కేసులో కూడా మనం ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాం. ఎల్స్ కేసులో కూడా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాము. సో ఏమని చెప్తాము ఎల్స్ కేసులో? ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఒక మెసేజ్ మనం ఇవ్వాలి అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు చూసారా, మనకి ట్రూ అయితే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము, ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఫాల్స్ కేసులో కూడా మనం ఒక మెసేజ్ని ఇవ్వగలుగుతున్నాం. సో ఇఫ్ కేస్ని ఎల్స్ కేస్ని రెండింటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాము. ఆ విధంగా మనకి అలో చేసేది ఇఫ్ ఎల్స్ అనమాట. సో సేమ్ ప్రోగ్రామే కదా, అగ్రిగేట్ డిక్లేర్ చేయటం, సో అగ్రిగేట్ని యూజర్ నుండి రీడ్ చేయటం, రీడ్ చేసిన తర్వాత కంపారిజన్ చేయడం, ట్రూ అయితే కంగ్రాట్స్ యూ కెన్ అప్లై అని చెప్పడం, లేదు ఫాల్స్ అయితే సారీ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వటం. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఇఫ్లో ఉండేటటువంటి లిమిటేషన్ని ఈ ఇఫ్ ఎల్స్ అనేది మనకి ఓవర్కమ్ చేస్తుందన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను, కంపైల్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ ఎంటర్ యువర్ అగ్రిగేట్ అని చెప్పి అడుగుతోంది. సో మనం యాజ్ యూజువల్ గ్రేటర్ దాన్ 60 ఇస్తే కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి వస్తుంది. ఓకే, సో అదే మనము లెస్ దాన్ 60% ఇస్తే అప్పుడు మనకి ఒక మెసేజ్ సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది రావటం జరిగింది. మీకు అర్థమవుతుందా? అంటే ఎటువంటి కేసులోనైనా సరే, అంటే మనము ట్రూ అయినా సరే ఫాల్స్ అయినా సరే దేన్నైనా ఇంప్లిమెంట్ చేయగల క్యాపబిలిటీ మనకి ఇస్తుంది ఇఫ్ ఎల్స్ అన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో చూస్తున్నారు కదండి, ఇది మనకి ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకి హ్యాపీగా 60 కంటే గ్రేటర్ ఉంటే మనం కంగ్రాట్స్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పగలుగుతున్నాము. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి సమ్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే ఓకే, సో అక్కడ కొంచెం ప్రోగ్రామ్ అర్థవంతంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో సాఫ్ట్వేర్ అనేది కాస్త అర్థవంతంగా ఉంటుంది కాబట్టి మనం ఇఫ్ కంటే సింపుల్ ఇఫ్ కంటే మనం ఇఫ్ ఎల్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎటువంటి కేసెస్లో అయితే మనకి ఫాల్స్ కేస్ అవసరం లేదు, అది ఫెయిల్ అయినా పర్వాలేదు, ఫాల్స్ కేస్ నేను ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు, ఇది సింపులే అని అనుకునేటప్పుడు మనం సింపుల్ ఇఫ్ యూజ్ చేయొచ్చు. లేదు ఎల్స్ పార్ట్ కూడా యాడ్ చేస్తే ఇక్కడ బాగుంటుంది అని అనిపించేటప్పుడు ఇఫ్ ఎల్స్ అన్నది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ ఉండేటటువంటిది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే, నెస్టెడ్ అంటే తెలుసా? ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంటే దాన్ని నెస్టెడ్ అంటాం, ఒకదాని లోపల ఇంకొకటి ఉంటే దాన్నే నెస్టెడ్ అంటాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఒక ఇఫ్ ఉంది, ఓకే, ఒక ఇఫ్ కండిషన్ ఉంది. సో ఇఫ్ కండిషన్ రాసి ఓకే, సో స్టేట్మెంట్స్ ఏవో రాసాము, ఇక్కడ రాసి ఎల్స్ పార్ట్ కూడా రాసాము. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఏదైతే నేర్చుకున్నామో అలా మనం రాసాము అనుకుందాం. సో ఇఫ్ పార్ట్ ఎల్స్ పార్ట్ కూడా రాసాము. సో ఇప్పుడు ఇఫ్ ఏదైతే ఉందో, ఈ ఇఫ్ కండిషన్ ఏదైతే ఉందో దీని లోపల మరొక ఇఫ్ నేను రాశాను అనుకో. ఓకే, సో దీని లోపల మరొక ఇఫ్ రాసి సో అక్కడ మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ ఎల్స్ పార్ట్ మళ్ళీ కొన్ని స్టేట్మెంట్స్ ఇలా రాసాను అనుకో. ఇప్పుడు ఏమైనట్టు, ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉన్నట్టు కదా, ఇఫ్ లోపల
ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ అనేది ఉన్నట్టు అనమాట. సో ఎప్పుడైతే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఉంటుందో దాన్నే మనము నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సో ఇఫ్ లోపల ఏమొచ్చింది, ఇఫ్ ఎల్స్ వచ్చింది కదా, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనమాట. నెస్టెడ్ అంటే ఒక దాని లోపల ఇంకొకటి అని చెప్పడం. ఓకే, సో అలా మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు యూజ్ అవుతుంది తెలుసా ఇది? ఇప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం ఏదైనా ఒక కండిషన్ చెక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ సక్సెస్ అయితేనే ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, లేకపోతే చేయకూడదని మీనింగ్ వచ్చింది అనుకో. ఓకే, సో ఫస్ట్ ఒక కండిషన్ మనం చెక్ చేయాలి, ఆ కండిషన్ సక్సెస్ అయితే అప్పుడు మరో కండిషన్ చెక్ చేయాలి, ఆ కండిషన్ కూడా సక్సెస్ అయితే మనం ఒక యాక్షన్ తీసుకోవాలి, లేదు అంటే మరొక యాక్షన్ తీసుకోవాలి అని మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడతాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంక్ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయ్యి ఎవరికైనా మనీ సెండ్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చెక్ చేస్తుంది, అసలు వీడి దగ్గర బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. బ్యాలెన్స్ ఉంటేనే కదా మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయగలము. సో అసలు పూర్తిగా బ్యాలెన్స్ అనేది నిల్లు ఉందనుకో, అప్పుడు పూర్తిగా ట్రాన్స్ఫర్కే అలో చేయకూడదు, ఎందుకంటే అతని దగ్గర బ్యాలెన్స్ 0 ఉంది కాబట్టి ఇంకెవరికి అమౌంట్ అనేది పంపలేడు. బట్ ఎప్పుడైతే మినిమం అమౌంట్ ఉందో అప్పుడు మనకి నెక్స్ట్ కండిషన్ అడగొచ్చు అనమాట. నెక్స్ట్ కండిషన్ ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నాం అని అడగొచ్చు. ఓకే, ఆ అమౌంట్ కూడా అతని యొక్క బ్యాలెన్స్తో మ్యాచ్ అయితేనే అప్పుడు ఎవరికి సెండ్ చేయాలనుకుంటున్నాం అని అడగొచ్చు. మీకు అర్థమైందా? సో ఒక్కొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుంటేనే మనం నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడతాం, ఆర్ నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అంటారు వాటిని. ఓకే, వాటిని వాడతాం. సో ఫస్ట్ కండిషన్ చెక్ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేయవు, లేదంటే డైరెక్ట్గా ఈ ఎల్స్ పార్ట్కి వెళ్ళిపో, ఈ సెకండ్ కండిషనే చెక్ చేయకు. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుండి ఈ ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసేయి, మరి లోపలికి వెళ్ళకు. ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు ఈ కండిషన్ చెక్ చేయు, ఇది కూడా ట్రూ అయితే ఇక్కడికి రా, లేదు ఇది కూడా ఫాల్స్ అయితే ఇక్కడికి రా అని చెప్పి మనం చెప్పడానికి మనకి వీలు ఉంటుందన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అగ్రిగేట్ చేసాం ప్రోగ్రామ్ మనం. సో నేను ఫస్ట్ అగ్రిగేట్ 60 ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. ఎవరెవరికైతే 60 ఉందో అప్పుడు మరొక టెస్ట్ చేయాలనుకుంటున్నాను నేను, ఏంటి 75 కన్నా ఎక్కువ ఉందా లేదా వాడికి. సో 60 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేయడానికి అర్హులు. ఓకే, దే కెన్ అప్లై. ఓకే, బట్ అక్కడ నేను ఇంకో కండిషన్ ఏం చెక్ చేయాలనుకుంటున్నానంటే, ఎవడైతే ఈ 60% క్రైటీరియా సాటిస్ఫై అయ్యాడో అప్పుడు మళ్ళీ వాడి అగ్రిగేటు 75 కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. 75 కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ లేకుండా ఇంటర్వ్యూకి పంపించేయాలనుకుంటున్నాను. ఎవరికైతే 75 కన్నా తక్కువ ఉందో, అంటే 60 to 75 మధ్యలో ఉందో వాళ్ళకి రిటర్న్ టెస్ట్కి పంపించాలి అని చెప్పి అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే రెండో కండిషన్ చెక్ చేయాలి అన్నటువంటి రిక్వైర్మెంట్ మనకు ఉన్నప్పుడు మనకి ఈ నెస్టింగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో దాన్నే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఆర్ నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అంటాం కదండి. అంటే ఒక ఇఫ్ ఎల్స్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ రాయడం అన్నమాట. దాన్ని మనం నెస్టెడ్ అంటాం. సో దానికి మనం ఎగ్జాంపుల్ అనేది చూస్తూ నేర్చుకుందాం. ఓకే, సో మనం ఒక కండిషన్ సక్సెస్ అయిన తర్వాత ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, అది సక్సెస్ అయిన తర్వాత ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. అలా అనుకునేటప్పుడు మనం జనరల్గా ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ని యూజ్ చేస్తుంటాము. సో దీనికోసం సపరేట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సో నెస్టెడ్ ఇఫ్ అంటాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను, నెస్టెడ్ ఇఫ్ .java. సో మన ఇఫ్ ఎల్స్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని దాన్ని రీయూజ్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా మొత్తం రాయకుండా. సో ఇక్కడ మనం చేస్తున్నది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనమాట. ఎప్పుడైతే 60 కంటే తక్కువ ఉంటుందో అది ఓకే, ఎవరికైతే 60 కంటే తక్కువ ఉంటుందో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేస్తాము. బట్ ఎవరికైతే 60 కంటే ఎక్కువ ఉంటుందో ముందు వాళ్ళు ఎలిజిబుల్. సో ఫస్ట్ 60 అవునా కాదా చెక్ చేస్తాము. చేసిన తర్వాత అప్పుడు సెకండ్ లెవెల్ టెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఏంటి సెకండ్ లెవెల్ టెస్ట్? ఎవరికైతే అగ్రిగేట్ అనేది గ్రేటర్ దాన్ 75 ఉంటుందో, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకుందాం. సో ఎవరికైతే 75 కానీ అంతకంటే ఎక్కువ కానీ అగ్రిగేట్ ఉంటుందో వాళ్ళకి మనం ఏం చెప్పబోతున్నామంటే, కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని చెప్పి మనము చెప్పబోతున్నాము. లేదు అంటే
లేదు అంటే సో ఎల్స్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఎల్స్ అంటే ఈ ఎల్స్కి మీనింగ్ ఏంటంటే, ఈ ఎల్స్కి మీనింగ్ ఏంటి అంటే సో ఎవరికైతే అగ్రిగేట్ 75 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి అని అర్థం అనమాట. అంటే 75 అంతకన్నా ఎక్కువ ఉంటే ఓకే ఈ మెసేజ్ డిస్ప్లే అవుద్ది. బట్ ఎవరికైతే ఇది కండిషన్ ఫాల్స్ అవుతుందో అంటే అగ్రిగేట్ అనేది 75 కన్నా తక్కువ ఉంటుంది, సో 60 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లోపలికి వచ్చాము, బట్ 75 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ ఎల్స్ బ్లాక్లోకి వస్తాము. సో వచ్చి ఇక్కడ ఏం చెప్తామంటే వాళ్ళకి ఏం చెప్తామంటే కంగ్రాట్స్ యూ కెన్ అటెంప్ట్ ద రిటన్ టెస్ట్ నౌ అని చెప్పి వీళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనమాట. సో ఎవరికైతే 75 కన్నా తక్కువ ఉందో వీళ్ళకి మనం ఏమనుకుంటున్నామంటే సో రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ రెండూ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి వీళ్ళకి ఫస్ట్ రిటన్ టెస్ట్కి పంపిస్తాము, బట్ వీళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పంపిస్తామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ చూసారా, ఇక్కడ మనకి ఏమైంది, ఒక ఇఫ్ ఉంది. ఓకే, సో ఇది ఇఫ్ ఓపెన్ క్లోజు. సో ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రావడం జరిగినది. సో ఇఫ్ లోపల ఇఫ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామండి, నెస్టెడ్ ఇఫ్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, అర్థమవుతుందా మీకు. సో ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ ఉంటే వాటినే మనం ఏమంటాము, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం అనమాట, ఆర్ నెస్టింగ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అంటాం అనమాట. అర్థమవుతుందా. సో మనకి ఎప్పుడు అవసరం పడుతుందంటే ఒక కండిషన్ చెక్ అయిన తర్వాత అది ట్రూ అయితే ఇంకొక కండిషన్ చెక్ చేయాలి అనేటటువంటి రిక్వైర్మెంట్ మనకి వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఈ నెస్టింగ్ ఆఫ్ ఇఫెల్స్ ఆర్ నెస్టెడ్ ఇఫెల్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. మీకు ఎగ్జాంపుల్ అర్థమైందా, ఎప్పుడైతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అనేది మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకున్నాం మనము, అదైతే జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్లే. ఓకే, అందులోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికైతే మినిమం 60% ఉంటుందో అప్పుడు సెకండ్ టెస్ట్ మనం చేస్తున్నాము. ఏంటా సెకండ్ టెస్టు, సో అగ్రిగేట్ 75 ఉందా లేదా చెక్ చేయమంటున్నాము. ఒకవేళ 75 అంతకన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అని చెప్తున్నాము, లేదు అంటే రిటర్న్ టెస్ట్కి పంపించమని చెప్తున్నాం. సో ఇలా ఒక కండిషన్ సక్సెస్ అయితే, ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇంకొక కండిషన్ చెక్ చేయాలి, దాని ప్రకారం మూవ్ అవ్వాలి అనుకునే రిక్వైర్మెంట్ మనకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఇటువంటి నెస్టెడ్ ఇఫెల్స్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా మీకు. సో ఒకసారి మనం దీన్ని సేవ్ చేద్దాం, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే మనం లెస్ దాన్ 60 ఇస్తామో సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అని వచ్చేయడం జరుగుతుంది. అదే మనం ఎప్పుడైతే 74 ఇస్తున్నాను, సో 74 ఇస్తే ఏమవుతుందండి, సో రిటర్న్ టెస్ట్కి పంపిస్తున్నాం ఎందుకంటే 75 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో అదే మనము 75 ఇచ్చామనుకోండి, సో ఎప్పుడైతే 75 ఇచ్చామో కంగ్రాట్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అని చెప్పి రావటం జరిగింది. మీకు అర్థమైందా. ఒక కండిషన్ సక్సెస్ అయితే అప్పుడు ఇంకో కండిషన్ చెక్ చేయటం, దాని ప్రకారం మనం ముందుకు పోవటం, అటువంటి రిక్వైర్మెంట్ మనకి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట, ఖచ్చితంగా ఈ నెస్టెడ్ ఇఫెల్స్ ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఫ్యూచర్లో మనం చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాము, అవి చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. ఓకే, సో వరీ అవ్వద్దు, ఇప్పటికీ మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనం చాలా ఎగ్జాంపుల్స్ చేయబోతున్నాం కాబట్టి మనకి క్లారిటీ అనేది వస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్గా మనకి లాంగ్ టైం గుర్తుండిపోతుంది కూడా. ఓకేనా. సో ఏదైతే ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫెల్స్ గురించి మాట్లాడామో అది ఎగ్జాంపుల్ చూసాం కదండి. సో ఏదైతే మనము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 సాటిస్ఫై అయితేనే అప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ ఎప్పుడైతే 60 కంటే తక్కువ ఉంటుందో అప్పుడు వెంటనే ఈ ఎల్స్ పార్ట్కి వచ్చేసి సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేస్తున్నాము. ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ సక్సెస్ అవుతుందో అప్పుడు నెస్టెడ్ ఇఫ్కి వెళ్తున్నాం, లోపల ఉండే ఇఫ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ మనం చెక్ చేస్తున్నాము, 75 కన్నా ఎక్కువ ఉందా కాదా. సో 75 కన్నా ఎక్కువ ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్తున్నాము, లేదంటే రిటర్న్ టెస్ట్ రాయమని చెప్తున్నాం. అర్థమైందా. సో ఇలా ఏంటంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఇంకొక కండిషన్ చూడు అని చెప్పాలంటే అటువంటి కేసెస్లో మనకి ఈ నెస్టెడ్ ఇఫెల్స్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం నెక్స్ట్ చూడాల్సినటువంటిది ఎల్సిఫ్ ల్యాడర్. నెక్స్ట్ చూడాల్సింది ఎల్సిఫ్ ల్యాడర్. సో ఏంటి ఎల్సిఫ్ ల్యాడర్ అనేసి అంటే, సో మనం ఎంతవరకు చూసినవన్నీ కూడా మనం ఇఫ్ అంటున్నాము, ఇఫ్ అని చెప్పి
ఒక కండిషన్ ఇస్తున్నాము, ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ ఇస్తున్నాము. ఓకే, ఆ కండిషను సక్సెస్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తున్నాము. ఇందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తున్నాము. ఎల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తున్నాం. ఎల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చెయ్యని చెప్తున్నాం. అంటే మనం ఓన్లీ 2 వే రాయగలుగుతున్నాం, అంతే కదా. సో ఒక కండిషన్ చెక్ అవుతుంది, ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే వేరే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతవరకు మాత్రమే మనం చెక్ చేయగలుగుతున్నాము. బట్ కొన్ని సందర్భాల్లో మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కండిషన్ అవునా కాదా చెక్ చేయు. ఒకవేళ ఫస్ట్ కండిషన్ అవ్వకపోతే అప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేయు, అది అవ్వకపోతే థర్డ్ కండిషన్ చెక్ చేయు, అది అవ్వకపోతే ఫోర్త్ కండిషన్ చెక్ చేయు, అది అవ్వకపోతే ఫిఫ్త్ కండిషన్ చెక్ చేయు. ఇవేవి అవ్వకపోతే అప్పుడు లాస్ట్కి ఎల్స్ పార్ట్కి వెళ్ళు అనే రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో. ఓకే, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో మనం ఏం చెప్పాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ట్రూ అయితే అప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేయాలంటే మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అలా కాకుండా ఫస్ట్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అయిపోయింది అనుకో, ఫాల్స్ అవ్వగానే డైరెక్ట్గా ఈ ఎల్స్లో ఉండేటటువంటి పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోకుండా ఇక్కడ మనము ఎల్స్ అని చెప్పి ఇఫ్ అని చెప్పి మరొక కండిషన్ ఇవ్వడానికి ఎల్లో చేస్తుందన్నమాట. ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది మరో కండిషన్ ఇవ్వడానికి మనకి అలో చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుందో అప్పుడు మరో కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ఫాల్స్ అయిపోతే మరో కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, సో ఎల్స్ ఇఫ్ అని చెప్పి మనం మరో కండిషన్ చెక్ చేయొచ్చు. ఓకే, సో అందులో కొన్ని స్టేట్మెంట్స్ మనం రాయొచ్చు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఇక్కడికి వస్తుంది, వచ్చి ఈ కండిషన్ చెక్ అవుద్ది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్ చెక్ అవుద్ది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. అసలు ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అసలు ఈ కండిషన్స్ ఏవి సాటిస్ఫై అవ్వలేదు అనుకో, అప్పుడు లాస్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎల్స్ పార్ట్ రాసి ఆ ఎల్స్ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటారు, ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. ఎందుకంటే మనము ఎన్ని కండిషన్స్, ఎన్ని లెవెల్లో కండిషన్స్ మనం చెక్ చేయాలంటే అన్ని లెవెల్లో మనం చేయొచ్చు, అన్ని స్టెప్స్లో మనం చేయొచ్చు అనమాట. అందుకే దీన్ని లాడర్ అంటారు అనమాట. ఓకే, సో ఎల్స్ ఇఫ్ అని చెప్పి మరో కండిషను, అది ఫెయిల్ అయితే ఎల్స్ ఇఫ్ అని చెప్పి మరో కండిషను. సో ఈ ఒక్కొక్క ఇఫ్కి ఇది రీచ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, పైన ఉండేటటువంటి కండిషన్స్ ఫాల్స్ అవుతున్నాయి అని అర్థం. సో ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అయిపోయింది అనుకో, ట్రూ అయిపోతే ఇంక ఇదే ఎగ్జిక్యూట్ అయిపోద్ది, కింద ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వు. ఎప్పుడైతే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుద్దో అప్పుడు సెకండ్ కండిషన్ దగ్గరికి వస్తుంది అనమాట. సో ఆ సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఈ కింద ఏవి మరి ఎగ్జిక్యూట్ అవ్వు. ఎప్పుడైతే ఇది కూడా ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడితో అయిపోతుంది, ఈ కింద ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఈ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లాస్ట్ ఉండే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా, పైన ఉండే ఇఫ్లన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి, ఆ కండిషన్స్ ఫాల్స్ అయిపోయాయి అని చెప్పి అర్థం వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టూడెంట్ యొక్క యాగ్రిగేట్ని బేస్ చేసుకొని తనకి డిస్టింక్షన్ వచ్చిందా, ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, జస్ట్ పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అనేది చెప్పాలనుకో. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, సో ఫస్ట్ కండిషన్ మనం ఏం చేస్తామంటే 75% కంటే ఎక్కువ తనకి పర్సంటేజ్ ఉందా లేదా అని చెక్ చేస్తాము. సో చెక్ చేసి ఒకవేళ ఉంటే అక్కడే డిస్టింక్షన్ అని చెప్పేస్తాం. అది ఫెయిల్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చి పోనీ 60% కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం, సెకండ్ కండిషన్. ఓకే, అది సక్సెస్ అయితే ఫస్ట్ క్లాస్ అని చెప్పేస్తాం. అది కూడా ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు థర్డ్ కండిషన్కి వస్తాం. ఏమని, పోనీ 50 కన్నా ఎక్కువ ఉందా లేదా, ఉంటే సెకండ్ క్లాస్ అని చెప్తాము. లేదు అది కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఫోర్త్ కండిషన్కి వచ్చి పోనీ 40% కంటే ఎక్కువ వచ్చిందా లేదా, వస్తే జస్ట్ పాస్ అని చెప్తాము. అది కూడా ఫెయిల్ అయితే లాస్ట్కి యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పి చెప్తాం. అర్థమైందా? సో కండిషన్ ఫాల్స్ అయితే మరో కండిషన్ చెక్ చేయడం, అది ఫాల్స్ అయితే మరో కండిషన్ చెక్ చేయడం, అలా ఎన్ని లెవెల్స్లో కావాలంటే అన్ని లెవెల్స్లో మనం కండిషన్స్ని చెక్ చేయడానికి మనకి ఇది అలో చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి మనం మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయొచ్చు. ఒకటి ఫెయిల్ అయితే మరో కండిషన్, అది ఫెయిల్ అయితే మరో కండిషన్, అది ఫెయిల్ అయితే మరో కండిషన్. మనం అనుకున్న కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే లాస్ట్కి ఉండేటటువంటి ఎల్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎల్స్ పార్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేసేలాగా అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ ఎగ్జాంపుల్ మాట్లాడామో దీన్నే మనం ప్రాక్టికల్గా చేసి చూస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం
ఫైనల్గా ఎల్సిఫ్ ల్యాడర్ ఏదైతే ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాము. ఓకే, సో ఎల్సిఫ్ ల్యాడర్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎటువంటి కేసెస్లో యూజ్ అవుతుంది అనేది మనం చూడబోతున్నాము. సో elsif.c అని చెప్పి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ ఎల్సిఫ్ ల్యాడర్ ఇస్తున్నాము. సో హ్యాష్ ఇంక్లూడ్ రాద్దాం, అలాగే మెయిన్ ఫంక్షన్ రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో మనం ప్రోగ్రామ్ దేనికి రాయబోతున్నామంటే ఈసారి కూడా మనం అగ్రిగేటే రీడ్ చేద్దాం. ఓకే, సో ఈసారి కూడా అగ్రిగేటే రీడ్ చేద్దాం. కాకపోతే అగ్రిగేట్ ఎంటర్ చేసే బట్టి వాళ్ళ యొక్క క్లాస్ ఏంటి అన్నది మనం చెప్పబోతున్నాం అన్నమాట. ఓకే, సో మనం >70 వస్తే డిస్టింక్షన్ అని, 60 కంటే గ్రేటర్ వస్తే ఫస్ట్ క్లాస్ అని, ఓకే, సో 50 కంటే గ్రేటర్ వస్తే సెకండ్ క్లాస్ అని, 40 కంటే గ్రేటర్ వస్తే జస్ట్ పాస్ అని, ఓకే, లేదు 40 బిలో వస్తే దాన్ని ఫెయిల్ అని చెప్పి మనం ఇవ్వాలి అనుకుంటున్నాము. సో వాళ్ళ యొక్క అగ్రిగేట్ ఎంటర్ చేసేదాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయబోతున్నాము, అగ్రిగేట్ ఎంత ఎంటర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క క్లాస్ ఏంటి అన్నది మనం చెప్పబోతున్నాం. సో ఫ్రెష్గా రాద్దాము. సో మన పర్పస్ ఏంటి, ఫస్ట్ రీడ్ అగ్రిగేట్ ఫ్రమ్ ద యూజర్. ఓకే, సో అగ్రిగేట్ రీడ్ చేయాలనుకుంటున్నాము కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇంట్ అగ్రిగేట్ అని చెప్పి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. సో డిక్లేర్ చేసి ఇక్కడ ఫస్ట్ ఏం అడగాలి, యూజర్కి ప్లీజ్ ఎంటర్ యువర్ అగ్రిగేట్ అని చెప్పి అడగాలనుకుంటున్నాము. సో అడిగిన తర్వాత యూజర్ ఎంటర్ చేస్తారు, చేస్తే మనం దాన్ని రీడ్ చేసి సో పర్సంటేజ్, సో అగ్రిగేట్ మనం ఇంటి తీసుకోవద్దులేండి, ఫ్లోటే తీసుకుందాం. ఓకే, సో తీసుకొని పర్సంటేజ్ ఎఫ్ అందాం అని మనం యాంపర్సెంట్ అగ్రిగేట్లో దాన్ని స్టోర్ చేసేద్దాం. ఓకే, సో మొత్తానికి అగ్రిగేట్ని డిక్లేర్ చేసి ఎంటర్ చేయమని అడిగి యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని మనం డైరెక్ట్గా అగ్రిగేట్ అన్న వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఇప్పుడు అగ్రిగేట్ వేరియబుల్లోకి వాల్యూ అన్నది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, సో ఆ అగ్రిగేట్ని బేస్ చేసుకొని మనం పర్సంటేజ్ని ఇవ్వబోతున్నాం. సో ఇక్కడ మనం మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, అసలు >70 వచ్చిందా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేయాలి. సో 70 వస్తే ఓకే డిస్టింక్షన్ అని చెప్పి డిక్లేర్ చేసేస్తాం. లేదంటే మళ్ళీ 60 కంటే గ్రేటర్ ఉందా లేదా చెక్ చేయాలి. అది కాకపోతే 50 కంటే గ్రేటర్ ఉందా లేదా చెక్ చేయాలి. అది కాకపోతే 40 కంటే గ్రేటర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, సో ఇన్ని కండిషన్స్ మనం చెక్ చేయాలి కదా. సో మన రిక్వైర్మెంట్లో ఇలాగా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అనేటటువంటి అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎల్సిఫ్ ల్యాడర్ని యూజ్ చేసుకోవాలి. సో మల్టిపుల్ కండిషన్స్ని మన రిక్వైర్మెంట్ మనం ఎట్ ఏ టైం చెక్ చేయాలి అని అనుకునేటప్పుడు మనం ఏం చేస్తామండి, ఎల్సిఫ్ ల్యాడర్ని యూజ్ చేస్తాం. సో ఎలా చేస్తాము, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇఫ్ aggregate is greater than or equal to 70. సో aggregate greater than or equal to 70 ఉంటే సో వెంటనే మనం ఏం చెప్పేస్తాము, printf distinction. సో అతని యొక్క క్లాసు డిస్టింక్షన్ అని చెప్పి మనం ప్రింట్ చేసేస్తాం. ఓకే, సో దానికి డిస్టింక్షన్ వచ్చింది అని చెప్పి ప్రింట్ చేసేస్తాం. సరే 70 కాదు మరి ఏంటి 60 కన్నా ఎక్కువ వచ్చిందా అన్నది వెంటనే మనం చెక్ చేయాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఫ్ వాడతాం అనమాట. ఎల్సిఫ్ వాడతాం అంటే సో ఎల్స్ వాడి ఇది తప్పు అయితే ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పకుండా, ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పకుండా మనం ఏం చేస్తాము, ఇది ఫాల్స్ అయితే ఈ కండిషన్ చెక్ చేయి, ఇది ఫాల్స్ అయితే ఈ కండిషన్ చెక్ చేయి, అట్లాగా ఒక్కొక్కటి ఫాల్స్ అవుతుంటే మరొక కండిషన్ ఇస్తాం అనమాట. అది ఫాల్స్ అయితే మరొక కండిషన్ ఇస్తాం. అలా మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, ఈ ఎల్సిఫ్ ల్యాడర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామైతే అగ్రిగేట్ greater than or equal to 60 ఉందో లేదో పోనీ చూడు. ఓకే, ఒకవేళ 60 ఉంటే గనక అప్పుడు ఏం చేస్తావంటే ఫస్ట్ క్లాస్ అని చెప్పి డిక్లేర్ చెయ్యు. ఓకే,
ఫస్ట్ క్లాస్ అని చెప్పి డిక్లేర్ చేయు. సో ఏమవుతుంది, అగ్రిగేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 ఉంటే ఓకే, ఇది ప్రింట్ అయిపోతుంది. బట్ ఇది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మనం ఇంకో కండిషన్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ఎల్సిఫ్ లాడర్ వాడతాం. అప్పుడు ఎల్సిఫ్ అని చెప్పి ఇంకో కండిషన్ ఇస్తాము. సో ఈ కండిషను ట్రూ అయిపోతే ఓకే, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అయిపోద్ది. ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాము, మరొక కండిషన్ చెక్ చేస్తాం. ఏమని, సరే 70 కాదు 60 కాదు, పోనీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉందో లేదో చూడు అని చెప్తాం అనమాట. ఓకే, సో 50 ఉందో లేదో చూడని చెప్తాము. చెప్పి అప్పుడు మనం ఏం చేస్తాము, సో ఫస్ట్ క్లాస్ కాదు సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకో. సో 70 కాదు 60 కాదు 50 కూడా కాదు, ఇవన్నీ ఫెయిల్ అయిపోయాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, సో అట్లీస్ట్ పాస్ అవునా కాదా చెక్ చేయడం కోసం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అవునా కాదా చెక్ చెయ్యు అని చెప్తాము. సో 40 అవునైతే అప్పుడు ఏం చేస్తామండి, సో జస్ట్ పాస్ అని చెప్పి ఒక మెసేజ్ అన్నది ఇస్తాము. ఓకే, సో ఇది కూడా కాదంటే, సో ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు లాస్ట్కి ఏం చేస్తామంటే ఇంకా మరి చెక్ చేయక్కర్లేదు, 40 కంటే ఎంత తక్కువ ఉన్నా ఫెయిలే కాబట్టి ఇంకా మరి మనం చెక్ చేయకుండా ఎల్స్ రాసేస్తాం అనమాట. అంటే ఈ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఎల్స్లో ఉండేటటువంటిది ఎగ్జిక్యూట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎల్స్ ప్రింట్ఎఫ్ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ అని చెప్పి మనం ఒక మెసేజ్ అన్నది డిస్ప్లే చేసేస్తాం. మీకు అర్థమవుతుందండి. సో ఇలా మనకి ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్, ఒక్కొక్కటి ఫెయిల్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి, అది ఫెయిల్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి, అది ఫెయిల్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి అన్నట్టుగా మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనము ఈ ఎల్సిఫ్ లాడర్ని యూజ్ చేస్తామని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో సేవ్ చేస్తున్నాను, చేసి కంపైల్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నేను 78 ఇస్తున్నాను, ఇవ్వగానే డిస్టింక్షన్ అని చెప్పి రావడం జరిగింది. ఓకే, సో అదే నేను 60 ఇస్తాను, సో 60 ఇవ్వగానే ఫస్ట్ క్లాస్ అని రావడం జరిగింది. సో అదే మనము 52 ఇస్తాము, ఇవ్వగానే సెకండ్ క్లాస్ అని రావడం జరిగింది. అదే మనము 45.3 ఇస్తాము, ఇవ్వగానే జస్ట్ పాస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో అదే మనకి 39.9 ఇచ్చినా కూడా ఫెయిల్డ్ ద ఎగ్జామ్, ఎందుకంటే 40 కంటే బిలో వచ్చాయి కాబట్టి ఫెయిల్డ్ ద ఎగ్జామ్ అని చెప్పి రావటం జరిగింది. అర్థమవుతుందా? సో ఇలా మనకి ఈ ఎల్సిఫ్ లాడర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీకు స్టార్టింగ్లోనే నేను ఒక పాయింట్ చెప్పాను. సో ఏదైనా ఒక కండిషన్ అండర్లో, ఇఫ్ కండిషన్ కానీ ఇలాంటి వాటి అండర్లో సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇలా మనము బ్రేసెస్ యూజ్ చేయాల్సినటువంటి పని లేదు. మీకు చెప్పాను, గుర్తుందా? సో ఇప్పుడు చూడండి, సో బ్రేసెస్ ఏవి యూజ్ చేయాల్సినటువంటి పని లేదనమాట. ఎందుకంటే సో ప్రతి ఇఫ్లో కూడా మనం ఎక్కువ స్టేట్మెంట్లు రాయట్లేదు, ఒకే ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మాత్రం మనము ఈ బ్రేసెస్ అన్నవి రాయనవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తున్నాను, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. 65 అనగానే ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. ఓకే, అలాగే మనము 52 అనగానే సెకండ్ క్లాస్ రావడం జరిగింది. అలాగే మనము 25 మార్క్స్ అనగానే 25 అగ్రిగేట్ అనగానే మనకి ఫెయిల్ ద ఎగ్జామ్ రావడం కూడా జరిగింది. అర్థమైందా? ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అయింది కదా, ఎందుకంటే ప్రతి దాని అండర్లో ఒకే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం కర్లీ బ్రేసెస్ రాయక్కర్లేదన్నమాట. ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని గ్రూప్ చేయాలి కాబట్టి మనం కర్లీ బ్రేసెస్ని జనరల్గా యూజ్ చేస్తాం. ఓకే, సో లేకుంటే మనం ఈ కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగా ఏదైతే అగ్రిగేట్ 70 అవునా కాదా చెక్ చేస్తాము. సో 70 సక్సెస్ అయిపోతే, 70 అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఈ కండిషనే సక్సెస్ అయిపోతే డిస్టింక్షన్ అని ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఉండే ఇవేవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వన్నమాట. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు సెకండ్
కండిషన్ అనేది చెక్ అవుతుంది. అది ట్రూ అయిపోతే ఫస్ట్ క్లాస్ అనేది ప్రింట్ అయిపోయి ఈ నెక్స్ట్ ఉండేవేవి మరి ఎగ్జిక్యూట్ అవ్వని చెప్తున్నాను. సో ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్కి వచ్చింది అంటే పైది ఫాల్స్ అయిందని అర్థం. అలా ఎల్స్లో ఉండేటటువంటి ఫెయిల్డ్ ద ఎగ్జామ్ ప్రింట్ అయిందంటే దాని అర్థం ఏంటి, పైన ఉండేటటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి కాబట్టే ఇక్కడికి రీచ్ అయ్యాము అని చెప్పి అర్థం వస్తుందన్నమాట. సో ఇలా మనకి ఎల్సిఫ్ అనేది, ఎల్సిఫ్ ల్యాడర్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఒక చిన్న కాన్సెప్ట్ డాంజిలింగ్ ఎల్స్ ప్రాబ్లం అని ఉంటుంది, అదేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అని చెప్పి ఒక కండిషన్ రాస్తున్నాను నేను. ఆ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఇంకొక కండిషన్ రాస్తున్నాను, ఇంకొక కండిషన్ రాస్తున్నాను, కండిషన్ 2. ఓకే, సో ఇది ట్రూ అయితే ఇంకొక కండిషన్ రాస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ 3 రాస్తాను. సో రాసిన తర్వాత దీంట్లో ఒక స్టేట్మెంట్ అనేది రాస్తాను అనమాట. ఓకే, సో దీంట్లో ఒక స్టేట్మెంట్ అనేది రాస్తాను. సో రాసిన తర్వాత ఇక్కడ నేను ఎల్స్ అని చెప్పి ఇంకొక స్టేట్మెంటు రాస్తాను. ఓకే, సో ఎల్స్ అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను. సో ఏం చేస్తున్నాను అర్థమైందా? సో ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్తో మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ సక్సెస్ అయితే అప్పుడు సెకండ్ కండిషన్ చెక్ అవుద్ది, అది సక్సెస్ అయితే థర్డ్ కండిషన్ చెక్ అవుద్ది. చెక్ అయ్యి సో థర్డ్ కండిషన్ సక్సెస్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తున్నాను. ఒక ఎల్స్ ప్రొవైడ్ చేసి ఇంకొక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఇటువంటి ఒక స్ట్రక్చర్ ఉండేటప్పుడు సో ఇఫ్లో ఇఫ్ ఉన్నాయి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి 3 ఇఫ్స్ ఉన్నాయి, బట్ ఎల్స్ అనేది దేనికి ఉంది? ఎల్స్ అనేది ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఓకే, అప్పుడు ఈ ఎల్స్ అన్నది పైనున్న ఇఫ్లో దేనికి మ్యాప్ చేయాలి? సో దేనికి సంబంధించినటువంటి ఎల్స్ ఇది, ఏ ఇఫ్కి సంబంధించినటువంటి ఎల్స్ ఇది అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉండి, ఎప్పుడైతే నెస్టెడ్ ఇఫ్లో మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉండి ఒకటే ఎల్స్ ఆర్ అంతకంటే ఎన్ని ఇఫ్లు ఉన్నాయి అంతకంటే తక్కువ ఎల్స్లు ఉండేటప్పుడు మనకి ఈ ఎల్స్ అనేది ఏ ఇఫ్కి సంబంధించిన ఎల్స్ అనేది మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోతాం కదా. అక్కడ ఏమొస్తుంది? యాంబిగ్యూటీ వస్తుంది. యాంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజ్ అనమాట. సో ఈ ఎల్స్ అనేది ఇక్కడ 3 ఇఫ్లు ఉన్నాయి, దేని తాలూకా ఎల్స్ అని చెప్పి మనం చెప్పలేకపోవడమే, ఆ యాంబిగ్యూటీ క్రియేట్ అవ్వడమే, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడమే డాంజిలింగ్ ఎల్స్ ప్రాబ్లం అంటాం అనమాట. ఓకే, సో అలా డాంజిలింగ్ ఎల్స్ ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎల్స్ ఏదైతే రాసావో ఆ ఎల్స్కి దగ్గరగా ఏ ఇఫ్ అయితే ఉందో, ఈ ఎల్స్కి పైన ఇమ్మీడియట్గా ఏ ఇఫ్ అయితే ఉందో అది దానికి సంబంధించిన ఎల్స్గా తీసుకో అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయడం జరిగింది. మనకు తెలిసినదే. ఓకే, సో ఎల్స్ అనేది ఎక్కడ రాసామో దానికి పైన ఏ ఇఫ్ అయితే ఉందో దానికి దగ్గరగా ఏ ఇఫ్ అయితే ఉందో ఆ ఇఫ్కి సంబంధించినటువంటి ఎల్స్గా దీన్ని కన్సిడర్ చెయ్యు. అంటే కండిషన్ 3 సక్సెస్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయడం, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయడం. సో ఈ ఎల్స్ అనేది ఈ కండిషన్ తాలూకా ఎల్స్గా తీసుకో అని చెప్పి చెప్పడం అనేది దీని యొక్క సొల్యూషన్ అనమాట. డాంజిలింగ్ ఎల్స్ ప్రాబ్లం అర్థమైందా మీకు? సో మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉండి అంతకంటే తక్కువ ఎల్స్లు, ఒకటే ఎల్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది? ఈ ఎల్స్ అన్నది ఏ ఇఫ్ తాలూకా ఎల్స్ అన్నది మనం చెప్పలేకపోవడం, ఆ యాంబిగ్యూటీ, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడమే డాంజిలింగ్ ఎల్స్ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ ఎల్స్ అన్నది దీనికి దగ్గరగా ఏ ఇఫ్ కండిషన్ అయితే ఉంటుందో ఆ ఇఫ్కి సంబంధించినటువంటి ఎల్స్గా దీన్ని తీసుకో అని చెప్పి సొల్యూషన్ని చూపించడం జరిగిందనమాట. వెరీ సింపుల్ కాన్సెప్ట్, బట్ ఎప్పుడైనా ఇంటర్వ్యూలోనో లేకపోతే ఎగ్జామ్లోనో అడిగేటప్పుడు, రిటన్ టెస్ట్లోనో అడిగేటప్పుడు మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో మనం ఏదైతే ఇఫ్ కండిషన్స్ ఉన్నాయో చూసేసామో ఆ తర్వాత స్విచ్ ఒకటి ఉంటుంది మనకి. ఆ స్విచ్ తర్వాత మనకి కండిషనల్ ఆపరేటర్ ఉంటుంది, ఆ తర్వాత గో టు ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇఫ్ ఎలాగైతే మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలో ఎలా చేస్తుందో అలాగే స్విచ్ కూడా మనకి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలో మనకి ఎలా చేస్తుందన్నమాట. ఓకే, సో దీని యొక్క సింటాక్స్ ఏంటి అంటే స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఏదైనా ఒక వేరియబుల్ కావచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ కావచ్చు, మనం ఇక్కడ ఇస్తాము. సో ఇచ్చి మనం ఇక్కడ ఏం చేస్తాం తెలుసా? కేసెస్ రాస్తాం అనమాట. సో కేస్ అని చెప్పి
ఒక వాల్యూ ఇచ్చి దాని యొక్క స్టేట్మెంట్స్, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఓకే, అలాగే ఒక బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తాము, ఎందుకో చెప్తాను, ఓకే. అలాగే మరొక కేసు దాని యొక్క వాల్యూ, ఓకే, స్టేట్మెంట్స్, బ్రేక్, ఓకే. సో ఇలా ఎన్ని కేసెస్ రాయాలో అన్ని కేసెస్ రాసిన తర్వాత ఫైనల్గా డిఫాల్ట్ అని చెప్పి ఒకటి రాస్తాము. రాసి ఇక్కడ వాల్యూ ఏమీ ఉండకుండా స్టేట్మెంట్స్ బ్రేక్, ఓకే. సో స్విచ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇఫ్తోనే దీన్ని కూడా మనం మ్యాప్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇఫ్ అని చెప్పి అక్కడ ఒక కండిషన్ మనం ఇస్తాం కదా, ఇక్కడ మనం స్విచ్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇస్తాం. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి a = 10 ఉందనుకోండి. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ దగ్గర మనం a ఇవ్వచ్చు, ఓకే. లేదు అంటే ఇంట్ b = 20 ఉందనుకో, ఓకే. ఒక ఎక్స్ప్రెషన్ లాగా a+b అయినా ఇవ్వచ్చు, ఓకే. సో a ఇవ్వచ్చు, a+b ఇవ్వచ్చు, మరొక వేరియబుల్ ఉంటే a+b+c ఇవ్వచ్చు. అలా సింపుల్ వేరియబుల్ ఇవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. మొత్తానికి దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ a+b అంటే ఎంత అవుతుంది, 10 + 20 30 అవుతుంది, ఓకే. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ కండిషన్ మనం రాయట్లేదు, ఒక వేరియబుల్లో ఒక వాల్యూ లేదంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము, దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. అయి ఇక్కడ మనం ప్రతి కేసులో కూడా ఇక్కడ కేసెస్ రాస్తున్నాం కదా, ఇక్కడ కేసెస్ రాస్తున్నప్పుడు కేస్ 10, కేస్ 20, కేస్ 30 ఇలా మనం వాల్యూస్ పెట్టి కేసెస్ రాస్తాం అన్నమాట. ఇలా మనం వాల్యూస్ పెట్టి కేసెస్ రాస్తాం. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్ తాలూకా వాల్యూ ఏదైతే వచ్చిందో 30 ఫర్ ఎగ్జాంపుల్, అది ఇక్కడ కేసెస్లో ఉండేటటువంటి ఏ కేస్ వాల్యూతో మ్యాచ్ అయ్యింది అనేది చూస్తాం అన్నమాట. సో 30 అనేది 10తో మ్యాచ్ అవ్వదు కాబట్టి, మ్యాచ్ అవ్వదు కాబట్టి 10 = 30 కాదు కాబట్టి నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతుంది. అలా ప్రతి కేసు చెక్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు దగ్గరకు వచ్చినప్పటికీ ఏమవుతుంది, 30 మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇందులో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ అన్నవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో సింగిల్ వేరియబుల్ ఇవ్వచ్చు, సింగిల్ వాల్యూ ఇవ్వచ్చు, లేదు అంటే వేరియబుల్స్ వాల్యూస్ మిక్సింగ్తోని మనం ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు. ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వస్తున్నటువంటి వాల్యూ ఇక్కడ ఉండేటటువంటి కేసులలో ఏ కేసుకి సంబంధించిన వాల్యూతో మ్యాచ్ అవుతుందో ఆ యొక్క పర్టిక్యులర్ కేస్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఇఫ్ కండిషన్ లాగే, సో ఆ కండిషన్ దేంతో మ్యాచ్ అయితే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇక్కడ స్విచ్లో ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ ఏ వాల్యూతో మ్యాచ్ అయితే, ఏ కేస్ తాలూకా వాల్యూతో మ్యాచ్ అయితే అందులో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓకే. సో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ ఉండే వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ 30 లేదు, ఇది 20 అనుకోండి. సో కేవలం 2 కేసెసే రాసాం మనం. సో 30 అనేది దీంతో మ్యాచ్ అవ్వలేదు, సో ఇక్కడ ఉండే ఏ కేసులతో కూడా మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎల్స్ పార్ట్తో మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఇఫ్లో ఎల్స్ ఎలా ఉంది, అన్నీ ఏది కూడా ఫాల్స్ అయిపోతే లాస్ట్కి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అలాగే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏ కేసుతో కూడా మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్గా డిఫాల్ట్లో ఉండేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో మనం ప్రతి కేసులో కూడా ఈ స్టేట్మెంట్స్తో పాటు బ్రేక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఇది ఏ కేసుతో మ్యాచ్ అవుతుందో అందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, అయిపోయిన తర్వాత ఇంక అక్కడితో ఆగిపోవాలి, నెక్స్ట్ కేసుకి వెళ్ళకూడదు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేసు ఇక్కడ వాల్యూ 10 ఉందనుకో, సో ఫస్ట్ కేసుతోనే మ్యాచ్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బ్రేక్ రాయకపోతే ఏమవుద్దంటే ఈ కింద ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఈ కింద ఉన్న మిగతా కేసులు కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అందుకు మనం ఏం చేయాలంటే ఈ కేసులో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బ్రేక్ అనేది యూజ్ చేసామనుకో, ఈ బ్రేక్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ మనం ఏ బ్లాక్లో ఉన్నామో, అంటే ఏ కర్లీ బ్రేసెస్, సెట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్లో మనం రాసేది ఒక బ్లాక్ అంటాం కదా, ఓకే. సో ప్రెజెంట్ మనం ఏ బ్లాక్లో ఉన్నామో ఆ బ్లాక్ నుండి మనకి బయటికి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ఈ కేసుతో మ్యాచ్ అయ్యింది, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనం ఎప్పుడైతే బ్రేక్ అన్నామో ఇక్కడ నుండి మనం ఇంకా కిందకి ఇక్కడికి వచ్చేస్తాం, ఈ స్విచ్ కేసు నుండి బయటికి వచ్చేస్తాం, ఓకే. అప్పుడు ఇందులో ఉండే మిగతా కేసులు ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను, బట్ మీరు స్విచ్కి ఇఫ్కి కంపేర్ చేయండి. సో స్విచ్ అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్లో ఒక ఎక్స్ప్రెషన్ మనం ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అన్నది ఇక్కడ ఉండే కేసు యొక్క వాల్యూస్తో ఏ కేసుతో అయితే మ్యాచ్ అవుతుందో అందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ కేసుకి కూడా అది మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్ కేస్ అన్నది
ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా? అయితే ఇఫ్కి స్విచ్కి ఈ స్విచ్లో ఒక చిన్న లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్ ఏంటి అంటే ఇది కేవలం ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ ఇక్కడ దేంతో ఈక్వల్ అవుతుంది అని మాత్రమే చెక్ చేయగలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 30 అయితే అని చెప్పి మనం ఒక కండిషన్ రాయగలం ఇఫ్ యూజ్ చేసి. ఓకే, సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అన్నీ రాయగలము. బట్ ఇక్కడ స్విచ్లో మాత్రం కేవలం ఈక్వల్ టుకి మాత్రమే మనం రాయగలం. సో ఇక్కడ చూడండి, ఈ 10 అనే వాల్యూ వచ్చింది. ఈ 10 అనే వాల్యూ దేంతో ఈక్వల్ అవుతుంది అని మాత్రమే ఇక్కడ చెక్ చేయగలం. కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇక్కడ గ్రేటర్ దాన్ దేంతోనైనా మ్యాచ్ అవుతుందా, ఇక్కడ లెస్ దాన్ దేంతోనైనా మ్యాచ్ అవుతుందా, నాట్ ఈక్వల్ టు దేంతోనైనా మ్యాచ్ అవుతుందా, అలా మనం రాయలేమన్నమాట. సో స్విచ్ కేస్ అనేది కేవలం ఈక్వల్ టుని మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలదు. సో ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ వాల్యూ వస్తుందో అది ఇందులో దేంతో ఈక్వల్ అని మాత్రమే చూడగలదు. కానీ దేనికన్నా గ్రేటర్ ఉంది, దేనికన్నా లెసర్ ఉంది అని చెప్పి చూడలేదన్నమాట. ఓకే, అలాంటివి చేయాలంటే మనం ఇఫ్కే వెళ్ళాలి. లేదు ఒక వాల్యూని బేస్ చేసుకొని మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, దానికి తగ్గ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈక్వల్ టు కేస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకునేటప్పుడు మనం స్విచ్ కేస్ని యూజ్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్విచ్ కేస్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తూ నేర్చుకుందాం. ఓకే, సో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో స్విచ్ స్టేట్మెంట్ .c అని చెప్పి నేమ్ ఇద్దాం, కామెంట్ రాద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ రాద్దాం, మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏం రాయాలనుకుంటున్నాము, స్విచ్ కేస్ గురించి రాయాలనుకుంటున్నాం కదా. సో దానికోసం నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఇంట్ a = 10 అనేది తీసుకుంటాను. సో తీసుకొని ఇప్పుడు స్విచ్ కేస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందండి, స్విచ్ ఆఫ్ అని చెప్పి మనము ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము. ఎక్స్ప్రెషన్ అంటే వేరియబుల్ అవ్వచ్చు, వేరియబుల్స్ వాల్యూస్ కలిపి ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో మనం ఒక వేరియబుల్ వాల్యూ తీసుకుందాం. సో స్విచ్ ఆఫ్ ఏ అని చెప్పి ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే దాని యొక్క కేసెస్ రాద్దాం. ఓకే, సో కేస్ ఒక్కొక్క వాల్యూకి మనం ఒక్కొక్క కేస్ అనేది రాస్తాం. సో కేస్ 0, సో ఏ వాల్యూ అనేది 0తో మ్యాచ్ అయితే, ఏ వాల్యూ అనేది ఈ 0 కేస్తో మ్యాచ్ అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చెయ్యు. సో ఏంటా స్టేట్మెంటు, ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 0 అని చెప్పి మనం అంటాము. ఓకే, సో అన్న వెంటనే మనం ఏం చేయమని చెప్పాను నేను మీకు, ఇక్కడ బ్రేక్ అనేది ఇమ్మని చెప్పాను. ఓకే, సో ఇలా ప్రతి కేసులో కూడా మనం ఏం చేయాలి, ఆ కేసులో ఏంటి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ రాస్తూ సో దానితో పాటే బ్రేక్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పాను. ఇవ్వకపోతే ఏమవుతుందో మీకు ప్రాక్టికల్గా కూడా నేను చేసి చూపిస్తాను. సో ఇలాగే మరికొన్ని కేసెస్ మనం రాద్దాం. ఓకే, సో కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో కేస్ 0 అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు, కేస్ 5 అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు, అలాగే కేస్ 8 అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు, అలాగే కేస్ 10 అయితే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తున్నాము. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక డిఫాల్ట్ కేస్ కూడా రాద్దాం. డిఫాల్ట్ కేస్ వచ్చి ఏ వాల్యూ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎనీ కేస్. ఓకే, సో అని చెప్పి ఇస్తున్నాము. సో ఇచ్చి మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు స్విచ్ కేస్ అనేది ఏం చేస్తుందని చెప్పాను, ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ అనేది ఇస్తున్నామో ఒక వేరియబుల్ ఇవ్వచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. ఓకే, a+2 అనొచ్చు. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ అయ్యి అప్పుడు మ్యాచ్ అవుతుంది. లేదు ఇంకొక వేరియబుల్ ఉంటే a+b అనొచ్చు. సో మొత్తానికి ఇందులో నువ్వు సింగిల్ వేరియబుల్ ఇవ్వు, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఏదైనా ఇవ్వు, ఫైనల్గా దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వాల్యూ ఇక్కడ ఉన్నటువంటి కేసెస్లో ప్రతి కేస్తోని కంపేర్ చేస్తూ ఏ వాల్యూతో అయితే ఈ రిజల్ట్ అనేది మ్యాచ్ అవుతుందో, ఇప్పుడు a+b అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను. సో ఇంట్ b = 1 అనేది తీసుకుంటాను. సో ఇప్పుడు స్విచ్ ఆఫ్ a+b అంటాను. అంటే దాని అర్థం ఏంటి, ముందు a+b క్యాలిక్యులేట్ చెయ్యు, a+b క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 11 వస్తుంది. సో ఇప్పుడు ఆ రిజల్ట్ 11 అనేది ఇక్కడ ఏ కేస్తో మ్యాచ్ అవుతుందో చూసుకో, 0, 5, 8, 10.
దేంతోని మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ అలా మ్యాచ్ అయితే ఆ కేస్ని, ఆ పర్టికులర్ కేస్ని ఎగ్జిక్యూట్ చేయమని, అసలు ఏ కేసుతో కూడా మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్గా ఈ డిఫాల్ట్ కేసు ఏదైతే ఉందో దీన్ని ఎగ్జిక్యూట్ చేసేయమని అర్థం అనమాట. ఓకే, సో అలా మనకి స్విచ్ కేస్ అన్నది ఏంటి అంటే మనం ఇక్కడ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసి దాని యొక్క రిజల్ట్ని ఇక్కడ కేసెస్లో ప్రతి కేసులో ఉండేటటువంటి వాల్యూస్తో కంపేర్ చేస్తుంది. ఏ కేసుతో మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కేస్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో సేవ్ చేస్తున్నాను, చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎనీ కేస్ అబౌవ్. సో జనరల్గా మనం ఏ వాల్యూ అనేసాము, కాకపోతే ఇక్కడ ఏ ప్లస్ బి కదా మనం చేసింది. సో ఏ ప్లస్ బి చేస్తే అంత 11. సో 11 అనేది 0తోని మ్యాచ్ అవ్వలేదు, 5తోని మ్యాచ్ అవ్వలేదు, 8తోని మ్యాచ్ అవ్వలేదు, 10తోని మ్యాచ్ అవ్వలేదు. ఓకే, సో అలా కాదు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వను, ఓన్లీ ఏ వాల్యూయే ఇస్తాను అని అనుకునేటప్పుడు అప్పుడు చూడండి ఏ వాల్యూ ఎంత మనకి, ఏ వాల్యూ 10 కదా. సో 10 అనేది ఇందులో దేంతో మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 10. ఓకే, సో 10 కేస్ ఏదైతే ఉందో ఆ 10 కేస్ అనేది రావటం జరిగింది. సో జరిగిన తర్వాత చూసారా, మరి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు? దీంతో మ్యాచ్ అయింది కాబట్టి ఇందులో ఉండేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆ కేసులో మనం బ్రేక్ రాసాం కదా. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే బ్రేక్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్విచ్ కేసులో ఇంకా ఏవైతే మిగతా స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ బ్రేక్ తర్వాత ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఏవి మరి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి ఈ కింద ఇక్కడ ఏవైనా స్టేట్మెంట్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు తప్పితే మరి స్విచ్ కేసు లోపల ఉండేటటువంటి నెక్స్ట్వి ఎగ్జిక్యూట్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 0 చేస్తాను ఇప్పుడు నేను. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 0 చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 0. సో ఫస్ట్ కేస్తోనే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఏ వాల్యూ అనేది ఫస్ట్ కేస్తోనే మ్యాచ్ అయిపోయింది. సో ఏ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ సో అది దేంతో మ్యాచ్ అవుతుంది, ఇక్కడ కేస్ 0తో మ్యాచ్ అవుతుంది. సో 0 దీని వాల్యూ 0. సో రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ కేస్ 0 ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 0 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బ్రేక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందని చెప్తున్నాను నేను. సో ఈ స్విచ్ కేసు నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నాకు కావాల్సిన కేసు దొరికిపోయింది, దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి ఇంకా ఈ స్విచ్తో పని లేదు, దీని నుండి బ్రేక్ అంటే బయటికి వెళ్ళిపోతా అని చెప్పి సో ఇంకా ఇవేవి ఎగ్జిక్యూట్ చేయకుండా స్విచ్ కేసు నుండి బయటకు వచ్చేసి ఇక్కడ మనకి ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నమాట. అర్థమవుతుందా మీకు? సో అలాగే 5 అనేది ఉందనుకోండి. సో 5 అనేది ఉంటే ఏ వాల్యూ 5 అనేది ఉంటే అప్పుడు దేంతో మ్యాచ్ అవుతుంది, ఈ కేసుతో మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఈ కేసుతో మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుంది, సో ఈ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యి అక్కడే బ్రేక్ ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఈ నెక్స్ట్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్విచ్ నుండి బయటకు వచ్చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకసారి చూసుకుంటే ఏ వాల్యూ ఇస్ మ్యాచ్డ్ విత్ కేస్ 5. అర్థమవుతుందా? సో అలా ఏంటంటే మనకి స్విచ్ కేస్ అన్నది ఏం చేస్తుంది, ఇక్కడ ఉండేటటువంటి వేరియబుల్ వాల్యూ అవ్వచ్చు, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాని రిజల్ట్ అన్నది ఇక్కడ కేసెస్లో ఉండేటటువంటి ఏ వాల్యూతో మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దేంతోని మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఫైనల్గా డిఫాల్ట్ కేస్ అన్నది ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ద టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్రేక్ అనేది రిమూవ్ చేస్తాను. కేస్ 5లో బ్రేక్ అనేది రిమూవ్ చేస్తాను. చేసి సేవ్ చేశాను, కంపైల్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఒకసారి ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 5. ఎలాగూ ఏ వాల్యూ 5 కాబట్టి కేస్ 5తో మ్యాచ్ అయింది కాబట్టి అందులో ఉండేది ఎగ్జిక్యూట్ అయింది. ఏమని, ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 5 అని. ఇంకా వెంటనే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా వెంటనే ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 8 కూడా ప్రింట్ అయిపోయింది. సో కేస్ 5తో మ్యాచ్ అయింది. కేస్ 5తో మ్యాచ్ అవడం వల్ల ఈ కేస్ 5 అన్నది ఇది ప్రింట్ అయింది. అయిన తర్వాత ఇక్కడ మనం బ్రేక్ రాయలేదు కాబట్టి వెంటనే ఏమైంది, మనం బ్రేక్ చెయ్యట్లేదు కాబట్టి
ఇంకా వెంటనే నెక్స్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 8 అది కూడా ప్రింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ రాసాం కదా, అప్పుడు ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో అక్కడితో బ్రేక్ అయిపోద్ది. పొరపాటున ఈ బ్రేక్ కూడా మనం రాయడం మర్చిపోతే అప్పుడేమవుద్దో తెలుసా? సో మనం కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనం ప్రతిదానికి స్లాష్ అని యాడ్ చేద్దాం. పక్కన ప్రింట్ అయిపోతుంది కదా, సో స్లాష్ అని యాడ్ చేస్తే నెక్స్ట్ లైన్లో వస్తుంది కాబట్టి మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను, 2 బ్రేక్స్ కూడా తీసేసాను. యాక్చువల్గా మన కేసు ఏ అన్నది 5 కాబట్టి కేస్ 5తో మ్యాచ్ అవుద్ది, ఇది ప్రింట్ అవుద్ది. ఇక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల నెక్స్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది, అక్కడ బ్రేక్ లేకపోవడం వల్ల ఆ నెక్స్ట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఒకసారి ప్రోగ్రామ్ సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? సో చూడండి, ఏ వాల్యూ ఈజ్ మ్యాచ్డ్ విత్ కేస్ 5, అక్కడ బ్రేక్ లేదు కాబట్టి కేస్ 8 కూడా ప్రింట్ అయిపోయింది, అక్కడ బ్రేక్ లేదు కాబట్టి కేస్ 10 కూడా ప్రింట్ అయిపోయింది. పొరపాటున ఇక్కడ కూడా బ్రేక్ లేకపోతే డిఫాల్ట్ కేస్ కూడా ప్రింట్ అయిపోద్ది. ఒకసారి చూద్దామా? కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సో చూడండి, ఏ వాల్యూ ఈజ్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎనీ కేస్ అబౌవ్. సో డిఫాల్ట్ కేస్ కూడా ప్రింట్ అయిపోయింది. సో ఎందుకు జరుగుతుందో మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఈ స్విచ్ కేస్కి తగ్గ కేస్ అన్నది దొరికిందో, దొరికిన వెంటనే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రతి కేస్కి కూడా బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయాలి. చేయకపోతే నెక్స్ట్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ కేస్తో ఆ వాల్యూ మ్యాచ్ అవుతుందో, అది ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే మనం బ్రేక్ చేసేస్తే ఇంకా దాని తర్వాత ఉండేటటువంటి కేసెస్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఆ స్విచ్ కేసు నుండి బ్రేక్ చేసేస్తున్నాం అంటే బయటికి తీసుకొచ్చేస్తున్నామని అర్థం వస్తుందన్నమాట. అర్థమైందా? అది స్విచ్ కేస్. ఇప్పుడు మనం కండిషనల్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఏదో ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి అలౌ చేస్తుందన్నమాట. కాబట్టి దీన్ని కూడా మనం సెలక్షన్ స్టేట్మెంట్ అని చెప్పి అనుకోవచ్చు. సో మనము ఈ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం సెలక్షన్ స్టేట్మెంట్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా చూద్దాం. ఓకే, సో జనరల్గా ఏదైనా ఒక వేరియబుల్ తాలూకా వాల్యూ ఇలా ఉందనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేయాలంటే ఏం చేస్తాము? డైరెక్ట్గా ఇలాగా వాల్యూని అసైన్ చేసేస్తాం 10 అని చెప్పి. అలా కాకుండా మనం ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని, సో ఆ కండిషన్ ట్రూ అయితే మనము ఒక వాల్యూ అసైన్ చేయటం, ఫాల్స్ అయితే ఇంకొక వాల్యూ అసైన్ చేయడం, అలా సెలక్షన్ చేసుకోవడానికి మనకి ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ బి అంటాను నేను. ఓకే, సో ఇంట్ బి అంటాను. సో ఇప్పుడు ఈ బి అనే వేరియబుల్కి నేను వాల్యూ అసైన్ చేయాలి అనుకుంటున్నాను. సో బి అనే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను. సో ఏం అసైన్ చేయాలనుకుంటున్నాను అంటే, సో ఏ వాల్యూని బేస్ చేసుకొని బికి వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏ వాల్యూ ఆల్రెడీ 10 కాదా చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఏ వాల్యూ ఆల్రెడీ 10 అయితే బికి 15 ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ ఏ వాల్యూ 10 కాకపోతే బికి 20 ఇవ్వాలనుకుంటున్నాను. మీకు అర్థమైందా? ఒక కండిషన్ ఇక్కడ. సో ఏంటా కండిషను? ఏ వాల్యూ 10 కాదా చెక్ చెయ్యు. సో ఏ వాల్యూ 10 కాదా చెక్ చెయ్యు. ఒకవేళ ఏ వాల్యూ 10 అయితే అప్పుడు బీకేమోని 15 ఇవ్వు, లేదంటే సో ఇక్కడ కాలన్ రాస్తున్నాను. సో కాలన్ 20 అని చెప్పి రాస్తున్నాను. సో ఎలా రాశాను చూసారా? సో బి ఈక్వల్ టు అని చెప్పి కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేశాను. మన క్వశ్చన్ మార్క్ కాలన్ ఏదైతే కండిషనల్ ఆపరేటర్ ఉందో ఆ కండిషనల్ ఆపరేటర్ని యూజ్ చేశాను. యూజ్ చేసి సో ఏ అన్నది 10 అవునా కాదా అన్నది చెక్ చేస్తున్నాను. సో కండిషనల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేసి ఇది ట్రూ అయితే నెక్స్ట్ ఉండేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాల్స్ అయితే ఆ నెక్స్ట్ ఉండేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ కండిషనల్ ఆపరేటర్లో నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమవుతుందైతే ఏ ఈక్వల్ టు 10 అవునా కాదా అనేది చెక్ అవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు 10 అయితే అప్పుడు
15 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 15 అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆల్రెడీ మనం b ఈక్వల్ టు అని రాసాము కాబట్టి b ఈక్వల్ టు 15 అవుతుంది అనమాట. ఓకే, సో లేదు a ఈక్వల్ టు 10 కాదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 20 అవుతుంది. కాబట్టి b ఈక్వల్ టు 20 అనేది అసైన్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, ఒక వేరియబుల్ యొక్క వాల్యూ మనం అసైన్ చేయడానికి మనం ఒక కండిషన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే ఒక వాల్యూ అసైన్ చేయడం, ఫాల్స్ అయితే ఇంకొక వాల్యూ అసైన్ చేయడం. సో ఈ రెండిట్లో ఏదో ఒకదాన్నే మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం మనకి ఇస్తోంది కాబట్టి కండిషనల్ ఆపరేటర్ని మనం సెలక్షన్ స్టేట్మెంట్ అని అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇదేదైతే ఎగ్జాంపుల్ చెప్పామో దాన్ని కండిషనల్ ఆపరేటర్ యొక్క ఎగ్జాంపుల్ని మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో నేమ్ కూడా కండిషనల్ ఓపీ స్టేట్మెంట్ అంటాను. సో ఇవి స్టేట్మెంట్స్ కోసం కాబట్టి సో కండిషనల్ ఓపీ స్టేట్మెంట్ అని చెప్పి ఇక్కడ నేను ఒక కామెంట్ యాడ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్, ఓకే, సో హ్యాష్ ఇంక్లూడ్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అలాగే మెయిన్ ఫంక్షన్ రాద్దాం. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ రాద్దాం. సో రాసిన తర్వాత ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ a ఈక్వల్ టు 10 అంటాను నేను. ఓకే, సో అలాగే ఇంట్ b అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాను. దీనికి ఇంకా వాల్యూని నేను అసైన్ చేయలేదు. సో ఇప్పుడు b ఈక్వల్ టు సో నేను bకి వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా అసైన్ చేయాలనుకుంటున్నానంటే ఏ వాల్యూ ఒకవేళ 10 అవునా కాదా చెక్ చేసి, ఏ వాల్యూ 10 అవునా కాదా చెక్ చేసి, ఒకవేళ ఏ వాల్యూ 10 అయితే bకేమో 15 ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే bకేమో 20 ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో దీన్నే మనము ఈ కండిషనల్ ఆపరేటర్ మనం నేర్చుకునేది కాకుండా ఇఫ్తో అయితే ఎలా చేస్తాం ఫ్రెండ్స్? ఒకవేళ ఇఫ్తోనే అదే చేయాలంటే ఒకవేళ ఏ అన్నది 10 అవునా కాదా చెక్ చేస్తాము. సో ఒకవేళ 10 అయితే, ఏ అన్నది 10 అయితే b ఈక్వల్ టు 15 అని చెప్పి అసైన్ చేస్తాము. లేదంటే మనం ఏం చేస్తాము? b ఈక్వల్ టు 20 అని చెప్పి అసైన్ చేస్తాము. సో చేసి ఇక్కడ నేను b వాల్యూని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను. b వాల్యూ ఈజ్ అని చెప్పి %d, ఓకే, కామా b. ఓకే, సో b వాల్యూని నేను ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి సేవ్ చేసి మనం కంపైల్ చేసి రన్ చేస్తే b వాల్యూ అన్నది 15 రావటం జరిగింది. సో ఎందుకు 15 వచ్చింది అంటే a అన్నది 10తో ఈక్వల్ అయ్యింది కాబట్టి. సో ఏ వాల్యూ 11 చేసి సేవ్ చేసి ఒకసారి రన్ చేస్తే b వాల్యూ అనేది 20 వచ్చింది. ఎందుకంటే a అన్నది 10 కాదు కాబట్టి b అన్నది 20 అసైన్ అవ్వటం, 20 ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇలా మనము ఇఫ్తోని చేసాం. సో ఇదే ఇఫ్ స్టేట్మెంట్ కాకుండా మనం కండిషనల్ ఆపరేటర్తో అయితే ఎలా చేస్తామని నేర్చుకున్నాము. సో bకి వాల్యూ అసైన్ చేయాలి. సో మనం చెక్ చేయాల్సినటువంటి కండిషన్ ఏంటి? ఏ ఈక్వల్ టు 10 అవునా కాదా చెక్ చెయ్యు. ఒకవేళ ఏ ఈక్వల్ టు 10 అన్నది నిజమైతే 15 అసైన్ చెయ్యు, లేదు అంటే 20 అసైన్ చెయ్యు అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని తీసేస్తున్నాను నేను. సో తీసేసి bకి వాల్యూ అసైన్ చేయాలని చూస్తున్నాము. సో ఏ వాల్యూ అసైన్ చేయాలి? 15 కానీ 20 కానీ అసైన్ చేయాలి. సో కండిషనల్ ఆపరేటర్ మనకి ఏం చెప్తుంది? సో కండిషనల్ ఆపరేటర్ ఏం చెప్తుంది అంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఫస్ట్ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఫాల్స్ అయితే కనుక సెకండ్ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ 15 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే ముందు మనం b ఈక్వల్ టు రాసాం కాబట్టి సో 15 అన్నది bకి అసైన్ అవ్వడం జరుగుతుంది. b ఈక్వల్ టు 15 అవుతుంది అనమాట. లేదు మనకి a ఈక్వల్ టు 10 అనేది ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది? b ఈక్వల్ టు
20 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనము సో దీన్నో ఏదో ఒకదాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ కండిషన్. ఓకే, ఒకసారి సేవ్ చేసి రన్ చేసే ప్రయత్నం చేస్తే బి వాల్యూ 20 వచ్చింది. సో మనం ఏ వాల్యూ 10కి మార్చేసి మరొక్కసారి చూసే ప్రయత్నం చేస్తే బి వాల్యూ 15 వచ్చింది. సో మీకు అర్థమవుతుందండి. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా సెలక్షన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక కండిషన్ని బేస్ చేసుకొని, ఏదో ఒక కండిషన్ని బేస్ చేసుకొని అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయో లేకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్పాం కదా. సో ఇఫ్లో మనం ఇఫ్ కేసెస్ ఎన్ని తీసుకున్నాం అన్నీ కూడా ఏం చేసాము, ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ట్రూ అయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఆ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం స్విచ్ తీసుకున్నా సరే స్విచ్లో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాని యొక్క వాల్యూ దేంతో మ్యాచ్ అవుతుందో ఆ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కండిషనల్ ఆపరేటర్ ఉంది, అది కూడా ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా ఇప్పటి వరకు ఈ గోటు కంటే ముందు వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనం స్టేట్మెంట్ మనకి ఏ స్టేట్మెంట్ కావాలో ఎగ్జిక్యూషన్కి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. బట్ గోటు అనేది ఏంటి అంటే అన్కండిషనల్గా, ఓకే, అన్కండిషనల్గా మనం ఒక స్టేట్మెంట్ నుండి ఇంకొక స్టేట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. మనం ఏ స్టేట్మెంట్ కావాలంటే ఆ స్టేట్మెంట్నే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, నువ్వు ఫస్ట్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ చేసేసిన తర్వాత నీకు సెకండ్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం ఇష్టం లేదు, థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ నువ్వేమి కండిషన్ రాయక్కర్లేదు. గోటు స్టేట్మెంట్ విషయంలో ఈ గోటు అనేది మనకి ఎలా చేస్తుందంటే ఇఫ్కి వాటికి రాసినట్టుగా కండిషన్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు, ఫాల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ చెయ్యు, అటువంటి విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా మనము గో టు అని చెప్పేసి మనం థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత నాకు 4, 5 ఎగ్జిక్యూట్ చేయడం ఇష్టం లేదనుకుందాం, సిక్స్త్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సో ఏ కండిషను లేకుండా నేను సిక్స్త్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఏ కండిషను లేకుండా, అసలు ఏ కండిషన్ కూడా రాయకుండా అన్కండిషనల్గా మనం ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఈజీగా మూవ్ అయిపోవచ్చు. సో దాన్ని ఎలా చేస్తుంది మనకి గో టు స్టేట్మెంట్ అనమాట. సో అయితే ఏదైతే ఇప్పటి వరకు మనం కండిషన్ని బేస్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే వెళ్ళు, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్కి వెళ్ళు అని చెప్పి మనం చెప్తున్నాము, అది ఒక స్ట్రక్చర్డ్, అక్కడికి ఎందుకు మూవ్ అవుతున్నాము అని అనడానికి అక్కడికి మనకు ఒక కండిషన్ని మనం చూపిస్తున్నాం ప్రూఫ్గా. బట్ ఈ గో టు స్టేట్మెంట్లో ఏమవుతుంది, అన్కండిషనల్గా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మనం మూవ్ అయిపోగలుగుతున్నాం. ఎందుకు, ఏ కండిషను లేకుండా మనం ఒక స్టేట్మెంట్ నుండి ఇంకో స్టేట్మెంట్కి నచ్చినట్టుగా మూవ్ అయిపోతున్నాం కదా. సో అది ఏం చేస్తుందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అన్స్ట్రక్చర్డ్ చేసేస్తుంది అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అన్స్ట్రక్చర్డ్ చేస్తుంది. ఏదైతే మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నామో అంతకంటే ముందుండే లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈ గో టు స్టేట్మెంట్ని చాలా ఎక్కువగా యూజ్ చేసేవి. అలా యూజ్ చేయడం వల్ల ఆ లాంగ్వేజెస్ని మనం ఏమంటామంటే అన్స్ట్రక్చర్డ్ లాంగ్వేజెస్ అంటాం. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏ కండిషన్ని బేస్ చేసుకొని వచ్చావు, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్తున్నావు, మళ్ళీ కావాలనుకుంటే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఫ్రంట్కి వచ్చేయచ్చు, అంటే నీకు నచ్చినట్టుగా ఆ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్కి మూవ్ అయిపోవచ్చు అని చెప్తున్నావు ఏ కండిషన్ లేకుండా. అలా ఉండడం వల్ల అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైపోతుంది, అన్స్ట్రక్చర్డ్ అయిపోతుంది. సో సిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఆ అన్స్ట్రక్చర్డ్ని ఓవర్కమ్ చేస్తూ ఇఫ్ అని స్విచ్ అని ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చింది సి ప్రోగ్రామింగ్ చేసి. సో ఒక స్టేట్మెంట్ నుండి ఇంకో స్టేట్మెంట్కి ఎందుకు నేను స్విచ్ అవుతున్నాను, ఏ కండిషన్ బేస్ చేసుకొని స్విచ్ అవుతున్నాను అనడానికి రీజన్స్తో పాటు ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళడం వల్ల సి ప్రోగ్రామింగ్ని మనం ఏమంటామంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామన్నమాట. సో ఒక స్టేట్మెంట్ నుండి ఇంకో స్టేట్మెంట్కి మూవ్ అవుతున్నాము, సెలెక్ట్ చేసుకుంటున్నాము, లేకపోతే ఇంకో స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు అంటే అక్కడ మనం ఒక కండిషన్ చూపిస్తున్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే నేను దాన్ని వెళ్తున్నాను, లేదంటే దీనికి వెళ్తున్నాను అని చెప్పి మనం చూపిస్తున్నాము. బట్ గోటులో మాత్రం అన్కండిషనల్గా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి దానివల్ల గోటు స్టేట్మెంట్ అనేది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని
మనకి అన్స్ట్రక్చర్డ్ చేసేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ గో టు స్టేట్మెంట్ని యూజ్ చేయొద్దు అని చెప్తారు. నాట్ రికమెండెడ్ టు యూజ్ అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఒక స్టేట్మెంట్ నుండి ఇంకో స్టేట్మెంట్కి ఎలా మూవ్ అయిపోతాము అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. బట్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు మనం గో టు స్టేట్మెంట్ యూసేజ్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయాలి. ఎందుకనేది మీకు అర్థమవుతుంది కదా. సో ఒక రీజన్ లేకుండా అన్కండిషనల్గా మనకి నచ్చినట్టుగా నచ్చిన స్టేట్మెంట్స్కి మూవ్ అయిపోతూ ఉంటే ఒక అన్స్ట్రక్చర్డ్ అయిపోతుంది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి మనం గో టు స్టేట్మెంట్ని అవాయిడ్ చేయాలి. దీనివల్ల కంపైలర్స్ కూడాను కరెక్ట్గా ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేయలేవన్నమాట. ఓకే, సో ఏదైతే మనకి 0s and 1sలో కన్వర్ట్ చేస్తాయో కంపైలర్స్ అవి కరెక్ట్గా జనరేట్ చేయలేవు. ఎందుకంటే ఒక కండిషన్ లేదు, ఏం లేదు, అన్కండిషనల్గా నచ్చినట్టుగా సో ఫార్వర్డ్ అవుతాం, బ్యాక్వర్డ్ అవుతాం, నచ్చినట్టుగా నచ్చిన స్టేట్మెంట్కి మూవ్ అయిపోతూ ఉంటే అది కంపైలర్ కూడా కరెక్ట్గా దానికి ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ చేయలేదు. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్స్ట్రక్చర్డ్ అయిపోతుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం ఈ గో టు స్టేట్మెంట్ని యూజ్ చేయొద్దు అనే చెప్తారనమాట. సో దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్. దీన్ని ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి గో టు స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బట్ గో టు స్టేట్మెంట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గో టు స్టేట్మెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూస్తూ నేర్చుకుందాం. సో దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాను. సో గో టు స్టేట్మెంట్ .c అని చెప్పి దీనికి నేమ్ ఇద్దాం, ఫినిష్. ఓకే, సో ఒక కామెంట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ రాస్తున్నాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాను. సో ఇప్పుడు గో టు స్టేట్మెంట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర కూడా ఒక కండిషన్ బేస్ చేసుకొని ఏదో ఒక స్టేట్మెంట్కి ట్రూ అయితే ఒక స్టేట్మెంట్కి, ఫాల్స్ అయితే ఒక స్టేట్మెంట్కి మనం కండిషనల్ ఆపరేటర్లో తీసుకోండి, స్విచ్లో తీసుకున్నా సరే ఒక వాల్యూని బేస్ చేసుకొని మనం ఆ వాల్యూకి మ్యాచ్ అయ్యే స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. అలాగే మనము ఎల్సిఫ్లో తీసుకున్న ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఆ కండిషన్ సక్సెస్ అయితేనే సో అండ్ సో స్టేట్మెంట్కి వెళ్ళు అని చెప్పి మనం వెళ్తున్నాము. సో ఇఫ్లో కానీ, ఇఫెల్స్లో కానీ, నెస్టెడ్ ఇఫ్లో కానీ ఎక్కడైనా సరే ఒక కండిషన్ బేస్ చేసుకుంటున్నాము. ఆ కండిషన్ సక్సెస్ అయితే ఒక స్టేట్మెంట్కి వెళ్ళమంటున్నాము, లేదంటే ఇంకో స్టేట్మెంట్కి వెళ్ళి మధ్యలోనివన్నీ విడిచిపెట్టే అని చెప్పి మనం కంట్రోల్ని మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాము. బట్ బేస్డ్లోనే కండిషన్ ఓన్లీ. సో ఇప్పటివరకు చూసినవన్నీ ఏదో ఒక కండిషన్ని బేస్ చేసుకునే మనం ఒక స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోగలిగాం కదా. అలా కాకుండా అన్కండిషనల్గా మనము ఈ స్టేట్మెంట్ తర్వాత, ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత కండిషన్ ఏం లేదు, సెకండ్ స్టేట్మెంట్ వదిలేసి థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవాలంటే, అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ వదిలేసి ఫిఫ్త్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవాలి, సిక్స్త్ స్టేట్మెంట్ వదిలేసి సెవెంత్ స్టేట్మెంట్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత ఎయిత్ స్టేట్మెంట్కో వెళ్ళిపోవాలి. సో ఇలా ఏంటంటే ఒక కండిషన్ లేదు, ఏం లేదు, మనకి నచ్చినట్టుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతూ నచ్చిన స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, జంప్ అయిపోతుండాలి కంట్రోల్ అని అనుకుంటే అన్కండిషనల్గా, కండిషన్ ఏమీ లేకుండానే మనం దాన్ని చేయాలంటే మనకి ఈ గో టు అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ printf. ఓకే, సో హాయ్ అని చెప్పి నేను రాస్తున్నాను. ఆ తర్వాత printf హలో అని చెప్పి రాస్తున్నాను. ఆ తర్వాత తెలుగు వెబ్ గురు అని రాస్తున్నాను. ఓకే, సో దీనికి కొంచెం మీనింగ్ఫుల్గా మార్చుదాం. హాయ్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు. ఓకే, సో ఇలా 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చి వీఆర్ లెర్నింగ్ అన్నది ఫోర్త్ స్టేట్మెంట్. సో ఫిఫ్త్ స్టేట్మెంట్ వచ్చి ఓకే రైట్. సో హాయ్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ఛానల్, వీఆర్ లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్ కోర్స్. ఇలా డిఫరెంట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని నేను యాడ్ చేశాను. ఓకే, సో యాడ్ చేసి వీటికి కాస్త స్పేస్ ఇద్దాం. సో ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అయినా కూడా మనకి స్పేస్ వచ్చేలాగా అనమాట, దానికి దీనికి స్పేస్ వచ్చేలాగా ప్రతిదానికి సింగిల్ స్పేస్ మెయింటైన్ చేశాను. ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇంకా గో టు ఏం యూజ్ చేయలేదు నేను. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను, కంపైల్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో. హాయ్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ఛానల్, వీఆర్ లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్ కోర్స్ అని చెప్పి మొత్తం
రావటం జరిగింది. ఓకేనా? సో మొత్తం స్పేసెస్ వచ్చాయి కదా ప్రతిదానికి. ఎందుకు వచ్చాయి? మనం ఇక్కడ ప్రతిదానికి స్పేస్ మెయింటైన్ చేయడం వల్ల హాయ్ తర్వాత ఒక స్పేస్ వచ్చింది, వెల్కమ్ టు దగ్గర స్పేస్ వచ్చింది, తెలుగు వెబ్ గురు ఛానల్ తర్వాత మళ్ళీ స్పేస్ వచ్చి వీఆర్ లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్ కోర్స్ ఇలా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలా రన్ చేశాననుకో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అసలు ఏ కండిషన్ రాయను ఏం రాయను. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ సెకండ్ది వదిలేసి నేను థర్డ్ దానికి జంప్ అయిపోవాలి, ఆ తర్వాత ఫోర్త్ది విడిచిపెట్టేసి ఫిఫ్త్ దానికి జంప్ అయిపోవాలి. ఇలా నాకు నచ్చిన స్టేట్మెంట్కి నేను జంప్ అయిపోవాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేయొచ్చట? ఈ గో టు అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఎక్కడికైతే జంప్ అయిపోవాలి అనుకుంటున్నానో ఆ స్టేట్మెంట్స్కి నేను లేబుల్ పెట్టుకోవాలి, అంటే ఒక నేమ్ పెట్టుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళు అని చెప్పాలి కదా. సో అందుకు నేనేం చేయాలి? సో ఫస్ట్ తర్వాత నేను థర్డ్ స్టేట్మెంట్కి వచ్చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే థర్డ్ అని చెప్పి ఒక నేమ్ పెడతాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను? థర్డ్ అని చెప్పి ఒక నేమ్ పెడతాను ఈ లైన్కి. ఓకే, ఈ స్టేట్మెంట్కి. సో దీని తర్వాత ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్కి మనం ఒక లేబుల్ పెడుతున్నట్టు థర్డ్ అని. ఓకే, సో ఇప్పుడు థర్డ్ అని చెప్పి నేను దీనికి లింక్ చేశాను అనమాట. సో ఇప్పుడు ప్రోగ్రామ్కి నేను ఎక్కడి నుండైనా సరే థర్డ్కి వెళ్ళు అని చెప్తే ఆటోమేటిక్గా థర్డ్ అని నేమ్ ఎక్కడుందో చూసుకొని దాని తర్వాత స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది థర్డ్గా ట్రీట్ చేసి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే నేను ఫోర్త్ విడిచిపెట్టేసి ఫిఫ్త్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఫిఫ్త్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఈ స్టేట్మెంట్కి నేను థర్డ్ అని చెప్పి ఒక నేమ్ ఇచ్చాను, లేబుల్ ఇచ్చాను. అలాగే ఈ స్టేట్మెంట్కి ఫిఫ్త్ అని చెప్పి ఒక లేబుల్ ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ స్టేట్మెంట్ అయ్యాక సో మరి నేనేం చెప్తానంటే సింపుల్గా గో టు థర్డ్ అంటాను. ఓకే, గో టు థర్డ్ అంటాను. ఓకే, సో అప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ హాయ్ ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయిన తర్వాత వెంటనే మనం ఏం చెప్పాము? గో టు థర్డ్ అన్నాం. సో దీని తర్వాత వెంటనే ఇక్కడికి వస్తుంది గో టు థర్డ్ అనగానే సో థర్డ్ ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంక ఈ మధ్యలో ఏ ఉన్నా సరే అవన్నీ విడిచిపెట్టేస్తుంది. గో టు థర్డ్ అనగానే థర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము? ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే గో టు ఫిఫ్త్ అంటాం. సో ఇప్పుడు చూడండి ఏమవుద్దో ఒకసారి ఫస్ట్ నోడొద్దామా? సో హాయ్ ప్రింట్ అవుద్ది. హాయ్ ప్రింట్ అయిన వెంటనే గో టు థర్డ్ అన్నాను కాబట్టి ఈ మధ్యలో ఏమున్నా వదిలేసి థర్డ్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది. సో థర్డ్ ఇక్కడ ఉంది అంటే దీని తర్వాత స్టేట్మెంట్ ఏది ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత గో టు ఫిఫ్త్ అన్నాం కాబట్టి ఈ ఫిఫ్త్ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్లన్నీ ఎగిరిపోయి ఎక్కడ నుండి డైరెక్ట్గా ఫిఫ్త్ లేబుల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏమైనా ఉందా? కండిషన్ ఏం లేదు. సింపుల్గా ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు నచ్చిన స్టేట్మెంట్కి నేను పట్టుకెళ్ళిపోతున్నాను, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అక్కడ నుండి నాకు నచ్చిన స్టేట్మెంట్కి మళ్ళీ నేను జంప్ అయిపోతున్నాను. సో ఏ కండిషను లేకుండా అన్కండిషనల్గా మనము కంట్రోల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకువెళ్ళాలంటే మనకి గో టు అనేది యూజ్ అవుతుంది. సో గో టు అని చెప్పి మనం లేబుల్ నేమ్ ఇవ్వాలి. ముందుగానే ఏ స్టేట్మెంట్ని అయితే మనము లింక్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్కి ముందుగానే లేబుల్స్ ఇచ్చుకొని ఆ తర్వాత మనం గో టు అంటే సింపుల్గా అక్కడికి రీచ్ అయిపోవడం జరుగుతుంది. సో ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో హాయ్ సో ఏం ప్రింట్ అయిందో చూడండి. ఫస్ట్ హాయ్ ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మరి వెల్కమ్ టు ప్రింట్ అవ్వలేదు, గో టు థర్డ్కి వెళ్ళిపోయి తెలుగు వెబ్ గురు ఛానల్. సో హాయ్ తెలుగు వెబ్ గురు ఛానల్ వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత గో టు ఫిఫ్త్ అన్నాం అంటే వీఆర్ లెర్నింగ్ రాలేదు, రాకుండా సి ప్రోగ్రామింగ్ కోర్స్ అని చెప్పి వచ్చేసింది. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏ కండిషన్ లేదు, ఏమీ లేదు. సింపుల్గా మనం ఏం చెప్తున్నాము, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి అలా షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో మళ్ళీ ఇప్పుడు కావాలంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ ఉందా, ఫిఫ్త్ ఎగ్జిక్యూట్ అయిందా, అయిన తర్వాత నేను మళ్ళీ గో టు థర్డ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? సో గో టు ఫిఫ్త్ అన్నాము,
ఫిఫ్త్ ఎగ్జిక్యూట్ అయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ గో టు థర్డ్ అన్నాం కాబట్టి మళ్ళీ థర్డ్కి వస్తుంది. థర్డ్కి వచ్చి సో థర్డ్ నుండి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, మళ్ళీ గో టు ఫిఫ్త్కి వస్తుంది. ఫిఫ్త్కి వచ్చిన తర్వాత మళ్ళీ గో టు థర్డ్ అంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అర్థమైందా? సో ఈ థర్డ్ నుండి ఫిఫ్త్ మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, చేసి మీకు చూపిస్తాను చూడండి ఏమవుద్దో. ఇది మరి ఆగదు, అలా రన్ అవుతూనే ఉంటుంది. ఏం జరిగిందో మీకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ హాయ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత గో టు థర్డ్ అన్నాం అంటే ఏమవుద్ది, తెలుగు వెబ్ గురు ఛానల్. సో హాయ్ తెలుగు వెబ్ గురు ఛానల్ వస్తుంది. వచ్చిన తర్వాత గో టు ఫిఫ్త్ అన్నాం కాబట్టి ఫిఫ్త్కి వస్తుంది, వచ్చి సి ప్రోగ్రామింగ్ కోర్స్ హాయ్ హాయ్ తెలుగు వెబ్ గురు ఛానల్ సి ప్రోగ్రామింగ్ కోర్స్ అని చెప్పి ప్రింట్ అయింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాం మనం, గో టు థర్డ్ అన్నాం కాబట్టి మళ్ళీ థర్డ్కి వస్తుంది. మళ్ళీ తెలుగు వెబ్ గురు ఛానల్ అని ప్రింట్ అవుద్ది. అయిన తర్వాత మనం ఏం చేసాం, మళ్ళీ గో టు ఫిఫ్త్ అన్నాం, మళ్ళీ సి ప్రోగ్రామింగ్ కోర్స్ అనేది ప్రింట్ అవుద్ది. సో ఫిఫ్త్కి సి ప్రోగ్రామింగ్ కోర్స్ ప్రింట్ అవుద్ది. మళ్ళీ థర్డ్ అన్నాం, మళ్ళీ ఇది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఫిఫ్త్కి వస్తుంది, ఇది ప్రింట్ అవుద్ది. మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫిఫ్త్. అర్థమవుతుందా? ఇది ఇలాగ ఎప్పటికీ ఆగదనమాట. ఓకే, సో ఇలా మనకి ఏమవుద్దంటే ఈ గో టు స్టేట్మెంట్ అనేది ఒక రూలు లేదు, ఏమీ లేదు, ఒక కండిషన్ లేదు, ఏమీ లేదు, అన్కండిషనల్గా మనకి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడానికి అలో చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒక స్ట్రక్చర్డ్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఏదైతే ఉందో సి ప్రోగ్రామింగ్ తాలూకా ఫీచర్ అనమాట. అది అడ్వాంటేజ్ సి ప్రోగ్రామింగ్ వల్ల. ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అటువంటిది మనం ఇలా గో టు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక అన్స్ట్రక్చర్డ్ అయిపోతుంది. ఎందుకు ఆ స్టేట్మెంట్కి వెళ్ళామో తెలియదు, ఎందుకు ఈ స్టేట్మెంట్కి వచ్చామో తెలియదు. సో నచ్చినట్టుగా మనకి ఇటు అటు కంట్రోల్ని ఇలా మనకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ని వన్స్ అండ్ జీరోస్ కన్వర్ట్ చేయడానికి కంపైలర్ ఉంటుంది కదా. సో కంపైలర్ కూడాను దానికి యాంబిగ్యూటీ అయిపోయి కరెక్ట్గా వన్స్ అండ్ జీరోస్ని జనరేట్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది అనమాట. అర్థమైందా? కాబట్టి మ్యాక్సిమం ఈ గో టు స్టేట్మెంట్ యూజింగ్ చేయడం అనేది అవాయిడ్ చేస్తారు. మ్యాక్సిమం గో టు స్టేట్మెంట్ యూజ్ చేయొద్దనే చెప్తారనమాట. ఎందుకంటే సో సికి ముందుండే లాంగ్వేజెస్ అన్నీ ఈ గో టుని ఎక్కువగా యూజ్ చేసేవి. సో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అన్స్ట్రక్చర్డ్ అయిపోతుంది. ఎందుకు ఆ స్టేట్మెంట్కి వెళ్తున్నాం, ఎందుకు ఈ స్టేట్మెంట్కి వస్తున్నాం, ఒక కండిషన్ లేదు, ఏం లేదు. కాబట్టి ఒక అన్స్ట్రక్చర్డ్ లాంగ్వేజెస్గా చెప్తూ వాటిని ఓవర్కమ్ చేస్తూ సి ప్రోగ్రామింగ్ వచ్చింది. కాబట్టి సిలో ఆ ఫీచర్ తీసేయలేదు, ఉంచారు. బట్ ఏం చెప్తున్నారంటే ఆ ఫీచర్ని మ్యాక్సిమం యూజ్ చెయ్యొద్దు అని మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో వాట్ ఎవర్, మొత్తానికి ఇది కూడా మనకి సెలక్షన్ చేసుకోవడానికి, మనకు నచ్చిన స్టేట్మెంట్ని సెలక్షన్ చేసుకోవడానికి మనకి అలౌ చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం సెలక్షన్ స్టేట్మెంట్స్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇఫ్ కావచ్చు, స్విచ్ కావచ్చు, కండిషనల్ ఆపరేటర్ కావచ్చు, గో టు స్టేట్మెంట్ కావచ్చు. ఓకే, సో మనము వీటిని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో యూజ్ చేస్తాం. సో మనం ఓన్గా ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు వీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి ఇంకా ఏది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ అవుతుంది అనేది చాలా బాగా మనకి అర్థమవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం కూడా చేద్దాం. ఓకే, సో ఈలోపు ఈ క్లాస్లో ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో అది ప్రాక్టీస్ చేస్తూ మీరు నేర్చుకోండి. కమింగ్ క్లాసెస్లో ఎగ్జాంపుల్స్ కూడా మీకు వీటిని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాతనే మనం థర్డ్ కేటగిరీ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే అనుకున్నామో అవి మనం దీంతో ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాతే మనం లూపింగ్కి వెళ్దాం. బట్ ఈలోపు మాత్రం ఈ కాన్సెప్ట్ మీరు బాగా నేర్చుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా వీటి హెల్ప్ లేకుండా మనం మ్యాక్సిమం దేన్ని రాయలేమన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మనకి సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.